పర్సెంటేజ్ ఫెయిల్ అవుతున్నాయి కూడాను. కానీ మన కంపెనీ ఏంటంటే ఏ ఒక అప్డేట్ కావాలన్నా ఏదన్నా టోటల్ లీడర్స్ ఎవరైతే మెయిన్ యాక్టివ్గా ఉంటారో వాళ్ళందరూ సలహా తీసుకొని వాళ్ళ తాలూకు ఓటింగ్ మేరకు ఇది ఒక తన సర్వీస్ బేస్ వరకు ఏ లైసెన్సెస్ కావాలో వాటి కోసమే పోరాడతాయి. ఇంకా తరుడు గురించి ఏమి మాట్లాడవు. మీరు ఏదైనా చూసుకోవచ్చు. కానీ మన కంపెనీ అంటే ఫస్ట్ నుంచి మాట చెప్తూనే ఉంటున్నాను, సర్వీస్ బేస్డే కాకుండా దీంట్లోనే ఇంక్లూడ్ ప్రొడక్ట్స్ అని, ఇన్సూరెన్సెస్ అని చాలా యాడ్ చేయబోతుందంట రాబోయే రోజుల్లో. అంటే అన్ని రకాల డైరెక్ట్ సెల్లింగ్ లిస్టెడ్ లో కావాలా ఆ లైసెన్స్ అని ప్రతిదీ దీంట్లో ఇంక్లూడ్ చేస్తుందండి. మేబీ ఒక అప్కమింగ్ 6 months లో ఈ జెడ్పేలో ఒక మెంబర్ ఉన్నాడంటే ఆయన మల్టీ బాస్కెట్. ఇక్కడ మల్టీ బాస్కెట్ నాకు తెలిసి ఇటువంటి మల్టీ బాస్కెట్ ఏ కంపెనీలు ఉండవు సార్. అది ఒక గుడ్ న్యూస్. మీకు నా ఏ యాంగిల్లో చెప్తే మీకు అర్థమవుతాం లేదు. ఎందుకంటే కొన్ని సర్వీస్ బేస్ ఇంత ముందు నేను సమ్ నెక్స్ట్ మనీ అని, మిర్రర్ అని ఇట్లా చేశాను. వాళ్ళు ఓన్లీ ఒక సర్వీస్ బేస్ సంబంధించిన వరకే వాళ్ళ దగ్గర డాక్యుమెంటేషన్స్, గవర్నమెంట్ పర్మిషన్స్, అదర్వైజ్ ఇంక థర్డ్ పార్టీ ఉండేది కాదు అక్కడ. అవి కొన్నాళ్ళకి వేరే కంపెనీల్లో కొందరు వెళ్ళిపోవడం సొంతం జరిగేది. కానీ మన కంపెనీ ఏంటంటే అప్కమింగ్ లో సర్వీస్ బేస్డ్, మీరు ఆన్లైన్ మొబైల్ రీఛార్జ్, డిటిహెచ్ రీఛార్జ్ ఈ పరంగా జాయిన్ అయిన ఈ పరంగా అవుతారు. ఇందులో అయ్యే వాళ్ళు మళ్ళీ వేరే అవసర నిమిత్తం వేరే హెల్త్ ప్రొడక్ట్లు కానీ, ఇన్సూరెన్స్ కానీ అవి తీసుకుంటూ కూడా ఇందులోనే కంటిన్యూ చేస్తారు. ఇదే యాప్ లో అంటే ఇదే ఐడిలో కంటిన్యూ చేసుకుంటూ అందులో కూడా బెనిఫిట్స్ తీసుకుంటాం. అంటే టోటల్ ఆల్ ఆఫ్ సర్వీసెస్ ఇందులో ఇది అవుతాయి. ఫస్ట్ యాక్చువల్ గా కంపెనీ మెయిన్ అప్కమింగ్ లో తెచ్చే అప్డేట్ అదండి. అయితే సార్ ఇక్కడ రియల్ గా ప్రెజెంట్ ఈరోజు ఇచ్చిన అప్డేట్స్ ఏంటి సార్, ఎవరైతే ర్యాంక్ అచీవ్ చేసుకుంటున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ సార్ మీరు సిల్వర్ అయ్యారనుకోండి సార్, మనకి ఏం జరుగుతుంది, ఒక 8,000 రూపీస్ మొబైల్ ఫండ్ 4 months 2,000 చొప్పున 4 months ఇస్తున్నారు. ఎప్పుడు ఇస్తున్నారో మనకే తెలియడం లేదు. కానీ దీంట్లో కంపెనీ ఇప్పుడు ప్రెజెంట్ డిసైడ్ అయింది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు సిల్వర్ అయ్యారనుకోండి, ఈ రోజు ఇప్పుడు సిల్వర్ అయితే రేపు మార్నింగ్ 7 AM కల్లా, మార్నింగ్ 7 కల్లా ఈ మంత్ తాలూకుది ₹2 మీకు ఇచ్చేయడం జరుగుతుందండి. మీకు అర్థమవుతుంది సార్. నెక్స్ట్ డే 7 AM కల్లా ఇచ్చేయడం జరుగుతుంది. అయితే రిమైనింగ్ 3 కిస్తులు మనకు ఉంటాయి కదా, ఆ 3 కిస్తులు అనేవి ఈ రోజు డేట్ ఎంత అండి, ఫర్ ఎగ్జాంపుల్ 21 అనుకుంటాం, మీకు 22 నెక్స్ట్ రోజు 22కి ఇచ్చిందంటే మళ్ళీ నెక్స్ట్ మంత్ 22 7 AM కల్లా ఉన్న 2,000 పడిపోద్ది. అలాగా రిమైనింగ్ 3 కిస్తులు కూడా అలా పడిపోతుందండి. ఇది యాక్చువల్ గుడ్ న్యూస్. నాకు పడలేదు మనం ఎవరు ఇదైతే పెట్టవలసిన పని లేదు. ఆటోమేటిక్ గా ఫిక్స్డ్ డేట్కి అయితే రావడం జరుగుతుంది సార్. సార్ వెంకట్ గారు, ఎనీ పర్సన్ ఎలా ఉంది సార్ ఈ అప్డేట్? చాలా బాగుంది. ఎక్సలెంట్ సార్. టైం టు టైం బేస్ చేస్తుంది అనమాట. ఎగ్జాక్ట్ ఫిక్స్ టైం మీకు సార్ మన ఎవరైతే నిన్న రవితేజ గోల్డ్ అయ్యారో అతను అయిన 1 minute 10:35కి ఎప్పుడైతే 10:36కి అతనికి 4,000 ల్యాప్టాప్ ఫండ్ పడిపోయింది. అందుకని వీళ్ళు ఏమంటారు, ఒక సర్టన్ టైంలో ఇది ఎవరో మళ్ళీ మాట అనకుండా ఈ 7 AM అనేది ఆయన టైం చెప్పారు. ప్లస్ ఆయన చెప్పిన అప్డేట్ ఏంటంటే, మన రవితేజ అతను ఎవరైతే సిల్వర్ అవడం వల్ల ఆయన గోల్డ్ అయ్యారో అతనికి కూడా 2,000 సిల్వర్ అవగానే 1 minute లోనే పడిందంట. అది చాలా మంచి అప్డేట్. కాకపోతే వాళ్ళు ఏమన్నారంటే అలా పడకుండా మార్నింగ్ 7కి అని ఒక ఫిక్స్ చేశారు. అది ఒకటి మంచి, చాలా ఎక్సలెంట్. నెక్స్ట్ మంత్ వరకు వెయిట్ చేసే ఇబ్బంది అయితే లేకుండా పోయింది. వెంటనే ఒకసారి ర్యాంక్ అచీవ్ అవగానే దాని ఒక గిఫ్ట్ ఐటమ్, సపోజ్ మొబైల్ కానీ ల్యాప్టాప్ కానీ, దాని ఫండ్ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ అనేది పడిపోవడం చాలా మంచి పాజిటివ్ అనమాట. అదైతే చాలా బాగుంది. అందరూ దాన్ని ఓకే అంటారు, దానికి ఎవరు కాదంటారు. ఎందుకంటే నెక్స్ట్ మంత్ 2nd week వరకు వెయిట్ చేసే అంత ఎందుకు లేదంటే, వాళ్ళు 30th అయితే గనక ఓన్లీ 1 week 2 weeks ఉంటుంది. అది ఫస్ట్ వీక్ లో అయితే కనుక 1.5 months వెయిట్ చేయాల్సి వచ్చింది. ఇది చాలా మంచిది అప్డేట్. సార్ ప్లీజ్ సార్ సీతారామ సార్ ఒక నిమిషం రిపీట్ అయ్యాను సార్, కొద్దిగా ఒక నిమిషం లేట్ అయ్యాను ప్లీజ్ సార్. ఎవరైనా మాట్లాడలేదు? మల్లికార్జున గారా? అవును సార్, మల్లికార్జున సార్ 1 minute సార్, ఒకసారి చెప్పండి సార్. మల్లికార్జున గారు, మనం ఎప్పుడైతే ర్యాంక్ అచీవ్ చేసినప్పుడు సిల్వర్ ర్యాంక్ అనుకోండి, సిల్వర్ ర్యాంక్ మీకు వచ్చేది మొబైల్ ఫండ్ ఉంటుంది కదా, ఆ మొబైల్ ఫండ్ అనేది మీకు
నెక్స్ట్ డే మార్నింగ్ 7 o'clock వరకు పడిపోతుంది అనమాట. నెక్స్ట్ మంత్ సెకండ్ వీక్ అనేది ఉంది కదా, అది కాకుండా ఇవాళ అచీవ్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ 7 AM వరకు మీది పడిపోతుంది. అది ఒక ఆటోమేషన్ లో పెడుతున్నారు వాళ్ళు. అలాగా ఎలాగైతే రాయల్టీ ఆటోమేషన్ లో పడుతుందో మంది, అలాగే ఇది కూడా ఆటోమేషన్ లో పెడదామని. మంత్లీ ఇన్సెంటివ్ కూడా అలాగా. ప్లస్ ఇంకొకటి, యాజ్ పర్ గవర్నమెంట్ గైడ్ లైన్స్, MLM మార్కెట్ లో ఏదైతే గైడ్ లైన్స్ ఉందో దాని ప్రకారం సపోజ్ మీరు పాస్వర్డ్ మర్చిపోతే కంపెనీ కాల్ చేస్తారు, పాస్వర్డ్ అడుగుతున్నారు. పాస్వర్డ్ కంపెనీ అడ్మిన్ కూడా ఉంచుకోవడానికి హక్కు లేదంట. వాళ్ళు ఏమంటున్నారంటే మేము కూడా ఉంచుకోవడానికి హక్కు లేదు కాబట్టి మేము కూడా డిసేబుల్ చేయాల్సి వస్తుంది. అది మీరే దాన్ని నెక్స్ట్ రీసెట్ చేసుకునేలాగా అప్డేట్ చేస్తున్నారు. అది కూడా ఇప్పుడు సపోజ్ ఎవరో కస్టమర్ కేర్లో ఎవరైనా ఉన్నా కానీ మన పాస్వర్డ్ చూసి వాళ్ళు ఏదైనా చేయొచ్చు. ఏమో నువ్వు జాబ్ చేసేవాళ్ళు కదా కాబట్టి. అందుకని గవర్నమెంట్ గైడ్లైన్స్ ఏం చెప్తుంది, మీ పాస్వర్డ్ అడ్మిన్ కూడా మీరు అది చూడటానికి వీలు లేదు, అది కస్టమరే చేంజ్ చేసుకోవాలి దాన్ని అనే విధంగా ఉందంట. దాని ప్రకారం వాళ్ళు చేస్తున్నారు. అదేవిధంగా కేవైసీ, సపోజ్ కేవైసీ మస్ట్ అండ్ షుడ్ కంపల్సరీ కేవైసీ చేయాలి. అది డ్యూరేషన్ మీకు చెప్తారు. ఎవరికైతే కేవైసీ పెండింగ్ ఉందో అందరూ కేవైసీ చేసుకోండి. దానివల్ల ప్రాబ్లం ఏంటంటే చేసుకోకపోతే కంపల్సరీగా మీ లెవెల్ ఇన్కమ్ అనేది స్టాప్ చేయబడుతుందని క్లియర్గా చెప్పారు వాళ్ళు. అందుకని అందరూ కేవైసీలు మ్యాక్సిమం చేసేసుకోండి. కేవైసీలు చేసుకోవడం నష్టం లేదు, లాభమే తప్ప. ఎవరైతే హోల్డ్ చేసి పెట్టి ఉన్నారు మిగతా నాడు సార్ మీరు అది చెప్పండి. ఇవైతే మెయిన్ పాయింట్స్. తర్వాత ఏదైతే నోట్ చేసుకున్నారో ర్యాంక్ వైజ్ ఏదైతే ఉందో అది మీరు ప్రస్తుతానికి మీరు చెప్పాలా, లేకపోతే తర్వాత మొత్తం అప్డేట్ వచ్చిన తర్వాత చెప్పాలా చూడండి. నో ప్రాబ్లం నేను మాట్లాడుకుంటాను సార్. అయితే ఇది సార్ ఇప్పుడు ఆల్రెడీ సీతారామరాజు గారు చెప్పారు, ఇవి ఉన్నాయి. నెక్స్ట్ అప్డేట్స్ ఏంటి సార్ ఏంటంటే యాక్చువల్గా ఇక్కడ మన థాట్ని బట్టి ఆధారపడి ఉంటుందండి ఒక విషయంగా. అది ఎలాగంటే మనకి ఒక గ్లాస్తో నీళ్ళు తెచ్చేటప్పుడు సగం నింపు వస్తే, ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను, సరేలే సగం ఎలా నింపాడని కొందరు ఆలోచిస్తే ఇది సగమే తెచ్చలేని కొందరు ఆలోచిస్తారు. అలాగన్నట్టుగా నెక్స్ట్ అప్డేట్ అనేది ఇది యాక్చువల్గా అందరికీ ఆధారపడేదే సార్. ఒక విషయం, ఎనీ పర్సన్ లీడర్ ఒకసారి నాతో మాట్లాడొచ్చు సార్. మీరు ఒకరు బ్రాంచ్ అయినప్పుడు మీకు ఒక డేలో మినిమం 40 రూపాయలు అమౌంట్ ఎర్న్ చేసుకోవడానికి ఎన్ని నెలలు కావాల్సి వస్తుందండి? ఎనీ పర్సన్, వెంకట్ గారు ఎనీ పర్సన్ ఎవరైనా ఒక క్వశ్చన్ చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వెంకట్ గారు వినిపిస్తుందా? ఇప్పుడు మీరు బ్రాంచ్ అయ్యారు సార్, మీరు కానీ మీ టీంలో ఎనీ లీడర్ అంత వీక్ లీడర్ అయినా సరే ఇప్పుడు బ్రాంచ్ అయితే మినిమం డైరీకి 40 రూపీస్ 1 డే ఎర్న్ చేసుకోవడానికి ఎన్ని నెలలకి ఆ ఐడి తయారవుతుంది మీ ఎగ్జాంపుల్ ప్రకారంగా? వెంటనే స్టార్ట్ అవుతుంది సార్. వెంటనే కావచ్చు, ఒక్కొక్క రోజు అప్ డౌన్ కూడా అవుతుంది, అవునా కాదా? అలాంటి సిచ్యువేషన్ లో ఒక 3 నెలలు 4 ఎన్ని నెలలు మినిమం 40 రూపాయలు రోజు సంపాదించుకునే వరకు ఐడి వెళ్ళగలుగుతుంది. ఓకే, అంటే ఎన్ని నెలలు ఇంచుమించు ఒక 3-4 months లో అయిపోద్దిగా? కంటిన్యూషన్ అయితే అవుతుంది సార్. 3 months వేసుకోండి అయిపోద్ది. ఇక్కడ అప్డేట్ ఇదే, ఒకరు మీరు బ్రాంచ్ అయ్యేటప్పుడు మినిమం 5 months వరకు వితౌట్ కండిషన్ మీకు రాయల్టీ వస్తుందండి. ఆఫ్టర్ 5 months మినిమం 1 డేకి 40 రూపీస్ అయితే చాలండి మీకు రాయల్టీ వస్తుంది. ఎలా ఉంది సార్ ఇది? ఓకే సార్, వర్క్ చేసే వాళ్ళకి కొద్దిగా ఎక్కువగా చేయడానికి ఇంట్రెస్ట్ చూపించాలి. ఎందుకంటే సార్ 5 months తర్వాత ఒక రోజుకి 40 రూపాయలు కూడా సంపాదించుకోలేకపోతే ఆ బ్రాంచ్ వేస్ట్. ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ వచ్చేసి దీనివల్ల ఒక ప్లస్ ఏం జరుగుతుందంటే, కొందరు స్టార్టింగ్ లో ఇప్పుడు నా దగ్గర 4 ఉన్నారు నా డైరెక్ట్ లో. బ్రాంచ్ అయిపోయిన తర్వాత వాళ్ళు కంపెనీలో పనిచేయట్లే, వాళ్ళకి వేస్ట్ గా వెళ్తుంది రాయల్టీ, అవునా కాదండి? ఇప్పుడు ఏమవుతుంది, అలాంటి వేస్ట్ గా వాళ్ళకి రాయల్టీ ఆగిందంటే మీకు ఎవరికైతే రూపాయలు వస్తుందో అది కాస్త 5 రూపాయలు 10 రూపాయలు అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అట్లీస్ట్ బాగా వీక్ పర్సన్ అయినా సరే ఒక 5 నెలల తర్వాత రోజుకి 40 రూపాయలు ఇంటికి తెచ్చుకోగలుగుతాడు, అవునా కాదు సార్? అవునవును సార్. ప్లస్ ఒకవేళ అప్పటికి కూడా ఈ రోజు 40 రూపాయలు తెచ్చుకోలేకపోతే 2 రోజుల తర్వాత 40 రూపాయలు కొట్టినా ఈ రోజు రోజుకి రూపాయలు వచ్చేది ఒక కనీసం 10 రూపాయలు అవుతుంది మనకి దానివల్ల. ఎందుకంటే చాలా మంది కట్ అవుతారు ఇలాంటి సైలెంట్ కూర్చున్న వాళ్ళందరూ, అవునా కాదండి? ఇది ఒకటండి. రీఛార్జ్ లెవెల్, రీఛార్జ్ కమిషన్ ఉండొచ్చు, రెఫరల్ కమిషన్ ఏ విధంగా వచ్చినా కానీ లేదు ఓన్లీ లెవెల్ ఇన్కమ్ అవుతుందండి. 5 months చాలా టీంకి వెళ్ళిపోయి 5 months లో గోల్డ్ అయిపోయినాం అందరం. బ్రాంచ్లు ఎక్కడ ఉంటారు మీరు కానీ చెప్తాను. ఓకే అది సార్ ఇది. నెక్స్ట్ సిల్వర్ అయితే సార్ 7 months 7 months వరకు వితౌట్ కండిషన్, ఆఫ్టర్ 7 months 150 రూపీస్ అండి.
ఆఫ్టర్ 7 months 1 day 150 రూపీస్ అయితే మనకు రాయల్టీ అక్కడ వస్తుంది. ఇది కంప్లీట్ గా ఉంటుంది, లైఫ్ లాంగ్ ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటంటే ఏకదం డెడ్ అయిపోయిన ఐడీలకి కొంత కంపెనీ పే చేస్తుంది. అండ్ ఇందులో చాలా మంది సిల్వర్ అయిన తర్వాత కూడా కొన్ని కారణాల వల్ల కానీ కొన్ని తమ ప్రాబ్లమ్స్ వల్ల వర్క్ వదిలేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి వెళ్లకుండా కష్టపడేవాడికి వచ్చేటట్టుగా వీళ్ళు దీన్ని సవరించడం జరిగింది సార్. 7 months తర్వాత 1 రోజుకి 150 రూపీస్ ఈజీగా అవుతుంది ప్రతి ఒక్కరికి. అవుతుందండి. అవుతుంది సార్, టీం పెరుగుతుందిగా. ఎస్, 7 months చాలా ఎక్కువ అండి. ఓకే, అదే ఆ టేబుల్ అయితే ఇచ్చారండి. ఈ టేబుల్ జస్ట్ నార్మల్. గోల్డ్ అయితే 9 months వరకు వితౌట్ కండిషన్ రాయల్టీ. ఆఫ్టర్ 9 months ఓన్లీ 700 కావాలి 1 day. యూజ్ఫుల్ సార్. అంటే ఫర్ డే 700 సార్. 700 ఆఫ్టర్ 9 months, ఇప్పుడు కాదు, ఆఫ్టర్ 9 months. ఓకే ఓకే ఓకే, అర్థమైంది సార్. అదే అర్థమైంది. ఇంకా రిమైనింగ్ ప్లాటినం అయితే 2800, టాప్ అయితే 4500. ఇది నార్మల్. ఇప్పుడు ఎలాగైతే బ్రాంజ్కి 40 రూపీస్ లెవెల్స్ వరకు మీకు 700 రూపాయల వర్క్ అయితే చాలండి. మొత్తం 20 లెవెల్స్ ఎక్కడి నుంచి ఏదైనా పర్వాలేదు, మీకు ఆ మంత్ ఇన్సెంటివ్ వచ్చేస్తుంది. ఓన్లీ 700 టోటల్ మంత్. ఓకే ఓకే, నెల మొత్తం మీద బ్రాంజ్ వాళ్ళకి 700 ఇన్కమ్ రావాలి. ఒక డైరెక్ట్ వేస్తే 500 పడుతుంది అక్కడ మనకి. అవునులేదు సార్, అర్థమైంది. అది 700 కూడా రీచ్ కాలేదంటే మేబీ అది ఇంకా ఆయన వర్క్ చేయనట్టుగా. అవునా కాదండి? అంతే సార్. ఓకే, అదే సిల్వర్ అయితే సార్ టోటల్ మంత్ మొత్తం 3000 కావాలి సార్. ఓకే ఓకే, అది యాక్చువల్గా ఏంటంటే కంపెనీ ఆ బ్రాంచ్ కి 1500 అంటే అందరం కాదన్నప్పుడు 700 చేశారు. సిల్వర్ 5000 అంటే 300 చేశారు. అదే గోల్డ్ అయితే సార్ టోటల్ మంత్ మొత్తం 9000 రూపీస్ సార్. ఎందుకంటే సార్ ఇక్కడ మాక్సిమం ఫుల్ ఫ్లెడ్జెడ్ గా మనం చేసుకుంటున్నాం ఇక్కడ వర్క్ కాబట్టి, నెలకి ఒక 9000 రూపాయలు కూడా గోల్డ్ తీసుకోలేకపోతే ఆయన ఇక్కడ వర్క్ చేయనట్టుగా, ఇంకా ఆయనకి లాభం కూడా లేదు ఇక్కడ. ఇలాగా దీనికి ఒక క్రైటీరియా అయితే ఇవ్వడం జరిగింది సార్. ప్లాటినం కి 20,000 రూపాయలు అని చెప్పేసి, ఆ టోపాజ్ 35,000 రూపాయలు, రూబీ 70,000 రూపాయలు, డైమండ్ కి 1.5 lakh రూపీస్ సార్. ఇక్కడ ఎంత ఏంటంటే డైమండ్ కి నెల మొత్తం మీద అప్ టు 20 లెవెల్స్ వరకు 1,50,000 సంపాదిస్తే కంపెనీ 3,20,000 రూపాయలు శాలరీ ఇస్తుంది. ఎలా ఉంది సార్ ఈ మాట ఇప్పుడు మీకు? అప్పుడు టోటల్ గా 5 lakhs రీచ్ అవుతున్నారు సార్ మొత్తం. 5 అవుతుంది అంటే ఆయనకి కింద రిఫరల్ అయ్యిన కన్నా ఎక్కువ శాలరీ ఇస్తుంది కంపెనీ ఇక్కడ. అవునవును, మీకు అర్థమవుతుందండి. అది రూబీకి చూసుకుంటే నెల మొత్తం మీద 70,000 అయితే చాలు, మనకి ఇచ్చింది నాకు తెలిసి 85,000 రూపీస్ ఎంత శాలరీ ఇస్తుంది. ఆ విధంగా చూసుకున్నా ఇది నథింగ్ బట్ సార్ జస్ట్ నార్మల్ గా మరీ వర్క్ చేయకుండా డెడ్ అయిన వాళ్ళు కొద్దిగా అప్డేట్ చేద్దామనే ఉద్దేశంతో పెట్టినవి ఈ అప్డేట్స్. అర్థమైంది సార్? ఓకే సార్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సార్ ఇది ఓన్లీ లెవెల్ ఇన్కమ్ అప్ టు 20 లెవెల్స్ వరకు. రెఫరల్ లెవెల్ ఇన్కమ్ వరకే. రిఫరల్ లెవెల్ ఇన్కమ్ వరకు. ఓకే ఓకే. నెక్స్ట్ వచ్చేసి సార్ మనకి మేబీ ఒక 1 or 2 days పడుతుంది. విత్డ్రాల్ అనేది మీరు మార్నింగ్ 7కి చేసినా, 8కి చేసినా, 9కి చేసినా, 10కి చేసినా 12 కల్లా క్లియర్ అయిపోతుంది. అంటే ఇప్పుడు వెంటనే అవుతున్నాయి కదా సార్ బ్యాంక్ విత్డ్రాల్స్. బ్యాంక్ విత్డ్రాల్. ఓకే ఓకే, బ్యాంక్ విత్డ్రాల్స్ 12 కల్లా క్లియర్ అయిపోతాయి సార్. సార్ ఏం చెప్పారు, జెట్ బజార్ అనే మనకి కొత్త ఇదొకటి మనకి ఇదవుతుందండి. మేబీ నెక్స్ట్ మంత్ అవుతుంది. అది అయ్యేటప్పుడు ఎవరెవరికైతే ఐఫోన్లు ఉన్నాయో వాళ్ళకి కూడా అది దాంతో నట్టుగా ఐఫోన్ లో కూడా మనం వాడుకునే ఆప్షన్స్ అయితే మనకి ఇచ్చేస్తారు సార్. ఓకే ఓకే, ఎక్సలెంట్ సార్. ఇది సార్, ఇందులో ఎటువంటి ఇది లేదు. ఇది ఏంటంటే మరీ డెడ్ అయిపోయి సైలెంట్ గా కూర్చుంటారు చూసారా, వాళ్ళకి కొద్దిగా యాక్టివ్ అవడానికి నెక్స్ట్ అలా ఇప్పుడు నా దగ్గర 4 బ్రాంచులు నా లెక్కలో ఉన్నాయి. అసలు వాళ్ళ వర్క్ లేదు, అసలు కంపెనీ నుంచి బయటకు పోయారు. స్టార్టింగ్ లో ఏదేదో వాళ్ళ ఇంట్లో 4 మెంబర్స్ 15 మెంబర్స్ వేసేసి వదిలేసుకున్నారు. వాళ్ళకి అనవసరంగా ఇన్సెంటివ్ వెళ్తుంది, అనవసరంగా రాయల్టీ వెళ్తుంది. దానివల్ల ఏంటంటే కష్టపడి మన బ్రదర్స్ కి కొద్దిగా తగ్గిపోతుంది. అలాంటి వాళ్ళందరూ కట్ అయిపోతారు. కానీ ఏమాత్రం ఒక తాబేల్లాగా స్లోగా కచ్చువా, దాన్ని ఏమంటారు, కచ్చువా చాలకి ఇల్లు రూపాయలు ఇవన్నీ చూపులు అయిపోతాయి. ఓకే సార్. హలో, ఇప్పుడు సార్ ఎవరికైనా హలో ఓకే ఓకే, చెప్పండి సార్. ఇప్పుడు ఎవరైనా దీని గురించి మీ బెస్ట్ సలహా ఏదైనా, ఇది ఫైనల్ అయితే కాదండి. మనం అందరం యాక్సెప్ట్ చేస్తే ఫైనల్, లేకపోతే దీంట్లో కూడా అమెండ్మెంట్ చేస్తారు, మన ఇష్టం అది. ఎందుకంటే సార్ ఇక్కడ ఒక విషయం అబ్జర్వ్ చేయాలి, ఇది కంపెనీ తాలూకు బెనిఫిట్స్ కోసం ఏది చేసేదైతే కాదు. ఎందుకంటే చెప్తాను, ఇప్పుడు రాయల్టీ అనేది ఒక బ్రాంచ్ అయిన తర్వాత ఆఫ్టర్ 5 months మినిమం ఒక బ్రాంచ్ 40 రూపాయలు తెచ్చుకుంటే రోజుకి ఆయనకి రాయల్టీ వస్తుందంటే, ఆ రాయల్టీ ఆ బ్రాంచ్ కట్ ఎవరైతే తెచ్చుకోవట్లేదో వాళ్ళది కట్ అయినంత రిమైనింగ్ రాయల్టీ మనకే పెరిగేది, కంపెనీకి ఉండేది కాదు. అది అవునా కాదు సార్? అర్థమవుతుందా?
అవును సార్. ఇక్కడ ఒక పర్సన్ ఇప్పుడు నేను ఉంటాను, నాకే 4 బ్రాంచ్లు ఉన్నారు, అసలు వర్క్ చేయలేదు, కంపెనీలు సంబంధం లేదు వాళ్ళకి. వాళ్ళు నా ఫోన్ ఎత్తరు, గ్రూపుల నుంచి రిమూవ్ అయిపోయారు. వాళ్ళకి ఏదో 4 రూపాయలు 8 రూపాయలు రోజుకి పోతుంది 4 కలుపుకొని. అది కట్ అయితే కంపెనీ అకౌంట్ లో ఉండదు, ఎందుకంటే రాయల్టీ 2% టోటల్ బ్రాంచ్ కి ఇచ్చేది కాబట్టి అది మనకే అంత కొంత ప్లస్ అవుతుంది. కానీ కంపెనీ తన ప్లస్ కోసం చేసిన అప్డేట్లు అయితే ఇవేవి కాదు సార్. అవును సార్, అవును. పని చేసేవాడికి షేర్ అవుతుంది అప్పుడు. పని చేసేవాడికి షేర్ అవుతుంది. ఆ పని కూడా ఏవి బడ్డీని కూడా కావట్లేదు, యాక్చువల్ గా ఏవి బడ్డీని కూడా కావట్లేదు, మీకు అర్థమైందా? కాకపోతే ఇదే ఇంకో విధంగా వాళ్ళు చెప్పు ఉండాల్సింది, చెప్తామని ప్లాన్ కూడా చేసుకున్నారు. మీ కింద ఎవరైతే బ్రాంచ్లు డెడ్ అయ్యి ఉన్నారో వాళ్ళు లిస్ట్ ఇవ్వండి, వాళ్ళ తాలూకు రాయల్టీ లేపేద్దాం అంటే. కాకపోతే దాంట్లో ఏంటంటే కొంతమంది ఎవరు కూడా దాని బదులు కంపెనీ క్రైటీరియా పెట్టడం జరిగింది. ఓకే సార్, సార్. వాస్తవానికి సార్ 1 మినిట్, వాస్తవానికి బ్రాంచ్లు అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, ముందుకు పోవడం లేదు సార్. ఇది నిజం. పోవడం లేదు. అవును సార్. ఓకే డన్ సార్. ఇంకా ఎనీ లీడర్ ఏదైనా మీ పర్సనల్ ఏదైనా ఒక మీ తాలూకు సలహా చెప్పాలంటే? అదే బ్రాంచ్ దాకా బాగా ఇంట్రెస్ట్ చేస్తున్నా సార్. బ్రాంచ్ అయిన తర్వాత పట్టించుకునేది లేదు సార్, నువ్వు అన్నట్టు పట్టించుకోవడం లేదు సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్, చెప్పండి సార్. వెంకట్ గారు. సార్ మార్పు మంచిదే సార్, ఎందుకంటే ఇక్కడ వర్క్ చేసే వాళ్ళు, వర్క్ చేయని వాళ్ళు, సో ఓవరాల్ ఏంటంటే కంపెనీ ఏదైతే నిర్ణయం తీసుకుందో కంపెనీ టర్న్ ఓవర్ పెరుగుతుంది. అట్ ద సేమ్ టైం మనకు రాయల్టీస్ ఈ మధ్య తగ్గుతూ వస్తున్నాయి. సో ఈ రాయల్టీ కూడా పెరగడానికి అవకాశం ఉంటది. వర్క్ చేసే వాళ్ళకి, వర్క్ చేయని చాలా మంది కూడా బ్రౌన్ ఖాళీగా ఉన్నారు, వాళ్ళు కూడా స్టార్ట్ చేస్తారు. సో అట్ ద సేమ్ అందరికీ కాదండి, 7 months తర్వాత కూడా రోజుకి 150 తెచ్చుకోలేకపోతే ఆ సిల్వర్ ఇంక వేస్ట్. ఇంకా అవును సార్. లీడర్లు అయితే అసలు లీడర్లు అయితే బ్రాంచ్ అయిన తర్వాత సార్ ఇంక వాడు గోల్ వాళ్ళు చేస్తారు. ఇంకా అసలు పట్టినది కూడా లేదు, కాలు ఎత్తడము కష్టమైపోయింది. ఇది సార్ ప్రెజెంట్ అయితే ఇది కూడా ఇక్కడ ఫైనల్ సార్. ఇంకా మనకి ఎవరికైనా నచ్చలేదు అనుకుంటే మనం ఆడిట్ చేస్తే దీంట్లో ఏదైనా అప్డేట్ చేస్తారు, కానీ లేదంటే ఫైనల్. యాక్చువల్గా నేను అదే చెప్పాను చూసారా, ఇంతవరకు మనం చాలా కంపెనీలు పనిచేసి ఉన్నాం, కానీ ఏ కంపెనీ కూడా టోటల్ లీడర్స్ తాలూకు సలహా తీసుకొని చేంజ్మెంట్ తేలే. ఇది ఫస్ట్ ఎలా చెప్పారంటే చూడండి, ఇక్కడ మనకి వచ్చేసి ఇన్సెంటివ్ గురించి మాట్లాడుకుంటే బ్రాంచ్ కి 1500, సిల్వర్ 5000, గోల్డ్ కి 20,000 వేస్తే దాన్ని మేము కుదరండి బ్రాంచ్ తగ్గించాలంటే 700 చేసాడు, సిల్వర్ కి 5,000 కాస్త 3,000 చేసాడు. ఇలాగా 50-50 చేసుకుంటూ వచ్చాడు. యాక్చువల్ గా అయితే డైమండ్ కి 5 లక్షలు ఫస్ట్. సార్ నాయుడు గారు చెప్పండి. ఇప్పుడు మీరు జాయినింగ్ మీద డబ్బులు అంటున్నారు. ఇప్పుడు మరి టీమ్ లెవెల్ బిజినెస్ జరుగుతుంది కదా, లెవెల్ రీఛార్జ్ చేసుకున్న దాని మీద కమిషన్ వస్తుంది కదా, అది లెక్కలోకి వస్తుందా రాదా చెప్పండి? అది రాదు సార్, అది రాదు. ఓన్లీ లెవెల్ కమిషన్ ఒకటే వస్తుంది. ఒకటే అంటే వీళ్ళ కింద టీమ్ లో జాయినింగ్ మీద వచ్చే 5 రూపాయలనే లెక్కేసుకోవాలి. సార్ ఒక మాట, మీరు ఇప్పుడు బ్రాంచ్ అయ్యారు సార్, 1 minute మీరు ఇప్పుడు బ్రాంచ్ అయ్యారు సార్. ఫర్ ఎగ్జాంపుల్ 5 నెలల వరకు వితౌట్ కండిషన్ మీకు రాయల్టీ వస్తూనే ఉంటుంది. ఆఫ్టర్ 5 months రోజుకి 40 రూపాయలు రాదండి? అదే 40 రూపాయలు అంటే అదే టీమ్ లో 8 మంది కనీసం జాయినింగ్ లో ఉండాలి. అది కూడా ఆఫ్టర్ 5 months సార్. 5 months లో గోల్డ్ అయిపోతున్నారు అందరూ. ఓకే అండి, అంటే ఒకటి ఇప్పుడు ఒక రోజు పడచ్చు, ఒక రోజు పడకపోవచ్చు, పడ్డ రోజు వస్తుంది, పడని రోజు రాదు, అంతేనండి? ఆ కండిషన్ చెప్పండి. అంటే మన వాళ్ళు కొంతమంది కంగారు పడుతుంది. ఇప్పుడు అది కూడా ప్లస్ కదా సార్. ఇప్పుడు రోజుకి రూపాయి తీసుకునే బదులు 10 రోజులు 4 రూపాయలు తీసుకుంటారు డైరెక్ట్ గా, మరీ కాదంటే. అవును, అది చెప్పండి, అది నేను అంటున్నాను. అదే అంతే. అంటే మన వాళ్ళకి తెలుస్తుంది కదా, అంటే డౌట్లు అన్ని క్లారిటీగా ఉండవు. ఇప్పుడు ఏంటంటే మీరు చెప్పారు డౌట్లు అడగండి అంటే భలే ఉంది అని డబ్బు కొట్టేస్తున్నారు. ఆ డౌట్లు అడగాలి ముందు. మీరు చెప్పారంటే డౌట్లు అడగాలి, అది నేర్చుకుంటలేదు, డబ్బు కొట్టేస్తున్నారు. అంటే భలే ఉంది భలే. ఎవరైనా కనీసం ముందు డౌట్లు అడగండి, తర్వాత డబ్బు కొట్టండి. చెప్తానండి, లేకపోతే బయట అయితే ఎందుకు చెప్తానండి. డౌట్ ఫస్ట్ క్లారిటీ, ఎవరికి ఏమైనా డౌట్ ఉంటే డౌట్ అడగండి, క్లారిటీ ఇస్తారు. అది తర్వాత చెప్తారు కానీ సార్ నాయుడు సార్, ఇప్పుడు గోల్డ్ ర్యాంక్ లో ఉన్న వాళ్ళకి ఎన్ని మంత్స్ వరకు ఉంటుందండి పీరియడ్? మంత్స్ వరకు 9 months అండి. 9 months వితౌట్ కండిషన్. 9 months. 9 months తర్వాత ఎంత చేయాలి పర్ డే? అంటే గోల్డ్ అయిన కానించండి, గోల్డ్ అయిన కానించండి, గోల్డ్ నాట్ జాయినింగ్ కానించి కాదండి, గోల్డ్ అయిన కానించి.
గోల్డ్ అయిన కాడి నుంచి 9 months వితౌట్ కండిషన్ అండి. ఆఫ్టర్ 9 months అది ఏ ర్యాంక్ అయితే ఏ ర్యాంక్ అచీవ్ అయితే ఆ ర్యాంక్ అయిన రోజు నుంచి లెక్కండి అది. ఇప్పుడు అది కాదు సార్, ఇప్పుడు మీరు ఇప్పుడు చెప్తున్నారు కదా, ఇప్పుడు కౌంటింగ్ ఎప్పుడు అయిన కాడి నుంచి ఇప్పుడు నుంచినా? రాము గారు ఆయన అదే చెప్తున్నారు, మీరు గోల్డ్ ఏ రోజు అవుతారో ఆ రోజు నుంచి లెక్క వస్తుంది. అవును, ఇతను అడిగి నాకు అర్థమైంది. రాము గారు మీ గోల్డ్ ఎలా వస్తుంది? ఇప్పుడు పెట్టారు కదా, ఇప్పుడు నుంచే ఉంటుంది. ఇప్పటి నుంచి ఉంటుంది సార్, ఇది మీ పాత లెక్క పెట్టాలండి. అది గోల్డ్ ఎప్పుడు ఈ రోజు నుంచి ఎస్ అండి. ఓకే, ఇది కూడా ఆఫ్టర్ 15 days తర్వాత అమలు చేస్తారండి. ఇప్పుడు కూడా కాదు, ఆఫ్టర్ 15 days. సార్ నాయుడు సార్ 15 days తర్వాత అప్డేట్ చేస్తారు. అది ఎప్పుడు నుంచి చేస్తారు అన్నారండి? అంటే 15 days నుంచి స్టార్ట్ చేస్తారా లేదంటే? అవును, అమలు చేసే ముందు ఈ రోజు నుంచి అమలు చేస్తున్నాడు మళ్ళీ చెప్తారండి. రామ్ గారు ఇంకో మాట, మీరు చెప్పేది నాకు అర్థం అయిపోయింది. మీరు ఏం చెప్పారంటే, సార్ నేను ఆల్రెడీ గోల్డ్ అయిపోయి 4 నెలలు అయిపోయింది కదా, రిమైనింగ్ 5 నెలలు ఇస్తారని మీరు అంటున్నారు. లేదండి, అది ఇప్పటి నుంచి లెక్క చేయమని డెఫినెట్ గా కంపెనీకి చెప్తామండి, ఇందులో డౌట్ లేదు. ఓకే, ప్లస్ ఇంకోటి ఏంటంటే సార్, ఇప్పుడు ఈ రూల్స్ చాలా బాగున్నాయండి, కరెక్ట్ పర్ఫెక్ట్ గా ఉందండి ఇప్పుడు. కానీ రూల్స్ ఇంకా పర్ఫెక్ట్ గా చేయాలంటే కొంతమంది మన దాంట్లోనే అటు ఇటు చేసి వాళ్ళు ఉన్నారండి. అది అది కూడా ఎక్కడ వాళ్ళు అక్కడే చేస్తా ఉంటే ఎవరికి ఇబ్బంది ఉండదు, మొత్తం పోతారు. ఇది యాక్చువల్గా మీరు మాట చెప్తాను, మనం పర్సనల్ గా మాట్లాడదాము. అది ఏంటంటే అది పర్సనల్ టీమ్ టాలకు సంబంధించింది. నేను దాని గురించి చెప్పట్లేదండి, అంటే నేను ఎగ్జాంపుల్ చెప్తున్నానండి. నేను ఆన్లైన్ అని చెప్పట్లా, నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అంటే ఇప్పుడు కంపెనీలో రకరకాల వాళ్ళు ఉంటారు, వాళ్ళందరికీ సిస్టమ్ ముందు తెలియాలి. ఫస్ట్ నేను ఫస్ట్ నుంచి అదే చెప్తాను, సిస్టమ్ ప్రకారం వెళ్ళాలి. అవునంటారు కదంటారు, సిస్టమ్ ప్రకారం వెళ్తే మీరు చెప్పినవన్నీ కూడా 90% చూసుకోవడానికి. అది రాము గారు 1 minute, అది మీరు నేను మన రాజా గారు అందరం కలిపి పర్సనల్ గా మాట్లాడదామండి. ఓకేనా? ఓకే సార్, ఆఫ్టర్ మీటింగ్ మాట్లాడదాం. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే థ్యాంక్ యూ. ఇది ఎందుకంటే కంపెనీ రిలేటెడ్ కాదు కాబట్టి. డౌట్లు అడగండి, చెప్తారు రాయుడు గారు. సార్ దీని రిలేటెడ్ ఎవరైనా ఏదైనా డౌట్లు అడగొచ్చండి. సార్ మొత్తానికి పని చేసే వాళ్ళైతే భయపడాల్సిన అవసరం లేదు. పని కూడా ఏమాత్రం చేసిన వాళ్ళు అయినా పర్లేదు, అదే సూపర్విస్ట్ స్పీడ్ అవసరం లేదు ఇక్కడ. కాబట్టి మనకి డైలీ రాయల్టీ కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఓకే, కాబట్టి మనకి ర్యాంక్ అచీవ్ అయిన మంత్ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి మళ్ళీ అది 5 నెలలు 9 నెలలు కాబట్టి అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇబ్బంది లేదు. ఆ పీరియడ్ లో మనం నెక్స్ట్ ర్యాంక్ అచీవ్ అవుతాం కూడా, డౌటే లేదు దాంట్లో. ఇందులో కూడా ఎవరికైనా అబ్జెక్షన్ అయితే ఒకసారి చెప్పండి సార్, అది పాయింట్ అవుట్ చేద్దాం. ఎవరికైనా అబ్జెక్షన్ ఉంటే ఇది కూడా నేను ఇందాక అదే చెప్పాను, కంపెనీ అందరినీ హ్యాండ్ రైజ్ చేయించి కొందరికి వాయిస్ కమాండ్ ఇచ్చి అది ఫైనల్ చేసిన తర్వాత అది ఓకే చేశారు, లేకపోతే అది కూడా చేయరు. ఇందులో కూడా ఇంకెవరికైనా ఇబ్బంది అనిపిస్తే ఒకసారి మీరు మాట్లాడవచ్చండి. ఎందుకంటే గ్రౌండ్ లో వర్క్ చేసేది మనం వర్క్ మీరు చేయబట్టే మేము పెరుగుతున్నాం, మేము చేయబట్టే పై వాళ్ళు పెరుగుతున్నారు కాబట్టి అందరూ చెప్పండి సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్, చెప్పండి సార్. సార్ మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తారా సార్ ఫస్ట్ నుంచి? ఓకే డన్ సార్, డన్. ఏమనుకోవద్దు సార్, నేను అడుగుతున్నా. నో ప్రాబ్లం సార్. ఉండేది దానికి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ ఇది స్టార్టింగ్ చెప్పమంటారు సార్, అందరూ మరొకసారి వినేయండి. వింటే ఏం లేదు, ఎవరైతే ర్యాంక్ ఇచ్చినప్పుడు మధ్యలో ఎవరు మాట్లాడకండి సార్ ప్లీజ్. సార్ ఓకే సార్ మాట్లాడుతున్నప్పుడు మధ్యలో ఎవరు రెస్పాండ్ కాకండి సార్. డౌట్ చేసుకోండి సార్, ఒకసారి వీలైతే నోట్ చేసుకోండి సార్. మీటింగ్ అయిపోయిన తర్వాత లాస్ట్ వరకు ఉన్నాడు, అప్డేట్ అయిపోయిన తర్వాత దీన్ని ఎలాగా నేను పబ్లిక్ లోకి ఎలా తీసుకెళ్లాలని కూడా నేను చెప్తాను. ప్లీజ్ అందరూ రిమూవ్ అయిపోకండి అప్డేట్ తీసుకొని. ఇక్కడ ఏంటంటే సార్, ఎవరైతే ర్యాంక్ అచీవ్ చేసుకుంటారో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు సిల్వర్ అయ్యారు అనుకోండి సార్, ఈ రోజు సిల్వర్ అయితే రేపు మార్నింగ్ 7 కల్లా మీకు ఏదైతే మొబైల్ ఫండ్ 4 కిస్తుల్లో మనకు వస్తుంది కదా, అందులో 2,000 రూపాయలు రేపు మార్నింగ్ 7 AM కల్లా మీకు వైలెట్ లోకి వచ్చేస్తుందండి మొబైల్ ఫండ్, ఫస్ట్ కిస్తు. ఇంకా రిమైనింగ్ మనకు 3 కిస్తులు ఉంటాయి కదా, ఆ 3 వచ్చేసి నెక్స్ట్ మంత్ సేమ్ డేట్ కి వస్తాయండి. సేమ్ డేట్ సేమ్ టైం కి 3 కిస్తులు అలాగే పడిపోతాయి. కంప్లీట్ గా దీనికి డేట్ వెనక ముందు అయితే కంప్లీట్ గా ఉండదు సార్. ఫస్ట్ సార్ నెక్స్ట్ అయితే సార్ కేవైసీ మాత్రం 50 రోజుల్లో ఇంకా 2 days ఇప్పుడు చెప్తారండి, 4-5 రోజులు 10 రోజులు అప్డేట్ వస్తుంది. మీరు జాయిన్ అయిన ఇమీడియట్ గా మీకు కేవైసీ చేయాల్సి వస్తుందండి.
మీరు కేవైసీ చేయకపోతే అక్కడి నుంచి మీకు కింద జాయిన్ అయిన తాలూకు ఏది కూడా మీకు రాదు. అంత రిఫరల్ కానీ ఏది మీకు కనిపించదు. అది అందులో ఉంటుందో తెలియదు, కనిపించదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కేవైసీ ఇమీడియట్ గా మనం చేసుకోవాల్సి వస్తుందండి. నెక్స్ట్ వచ్చేసరి ఇక్కడ రాయల్టీ ఇన్కమ్ గురించి మాట్లాడుకుంటే, రాయల్టీ గురించి మాట్లాడుకుంటే సార్ కేవైసీ ఏం ఆధార్ కార్డు సార్ ఏం కావాలా? కేవైసీ ఏంటి సార్? కేవైసీ ఏం ఆధార్ కార్డు కంపల్సరీగా, పాన్ కార్డ్ ప్రూఫ్ కావాలి సార్. ఏది ఇప్పుడు ఎలా అవుతుందండి? సేమ్ అది ఏం లేదు. ప్యాను, బ్యాంక్ పాస్బుక్ మొబైల్ లో తీసుకోవాలి సార్, కంపెనీ పంపించాలా? మొబైల్ మనమే చేసుకుంటాం, కంపెనీ కాదు. చెప్తారా సార్? నేను చెప్తారా నా రాతో నేను చెప్తాను. 1 minute. ఆ మొబైల్ మనమే చేసుకోవాలండి. ఓకే, నెక్స్ట్ రాయల్టీ గురించి మాట్లాడుతున్నాం. అదే కొద్దిగా నేను అప్ డౌన్ అయిపోతున్నాను దీని గురించి. కేవైసీ అయిపోయింది, మనకి ఇన్సెంటివ్ కూడా అయిపోయింది సార్. మనకి ఇన్సెంటివ్, కేవైసీ, సారీ కొద్దిగా మర్చిపోయి మళ్ళీ చెప్తాను. నెక్స్ట్ సార్ రాయల్టీ ఇన్కమ్ గురించి మాట్లాడుకుంటే, మీరు బ్రాంచ్ ర్యాంక్ అచీవ్ చేసుకుంటే 5 months వరకు వితౌట్ కండిషన్ సార్ మీకు రాయల్టీ వస్తుంది. ఆఫ్టర్ 5 months సార్ మీకు ఒక రోజుకి మినిమం 40 రూపీస్ మీకు వర్క్ అవ్వాలి, ఆ రోజు మీకు రాయల్టీ వస్తుందండి. అది కూడా 40 రూపీస్ అంటే మీకు ఈ రోజు వచ్చిన రాయల్టీ లెక్క రాదు, నెక్స్ట్ వచ్చి రీఛార్జ్లు కూడా లెక్క రావు. ఓన్లీ ఐడి పడలు అప్ టు 20 levels వరకు. ఓకే, నాకు తెలిసి ఇది డెడ్ ఈజీగా అయిపోతుందండి అప్ టు 20 levels వరకు. అయితే సిల్వర్ అయితే సార్ మీరు నోట్ చేసుకునే అవసరం అయితే 7 months వరకు వితౌట్ కండిషన్ మీకు రాయల్టీ వస్తుందండి. ఆఫ్టర్ 7 months 150 రూపీస్ 1 day కావాలండి. ఫర్ ఎగ్జాంపుల్ సార్, ఈ రోజు మీకు 150 రూపీస్ ఏంటంటే ఈ రాయల్టీ మీకు నైట్ కి యాడ్ అయిపోతుంది ఈ రోజుది. ఆ రేపు కానీ 150 కావాలంటే రేపు అవుతుంది, మళ్ళీ ఎల్లుండి అయితే ఎల్లుండి యాడ్ అవుతుందండి. ఏ రోజు అయితే ఆ రోజు. ఈ ప్రాసెస్ లైఫ్ లాంగ్ ఉంటుందండి ఐడికి. ఓకే సార్. అదే సార్ మీరు గోల్డ్ అయితే సార్ 9 months వరకు వితౌట్ కండిషన్ సార్ మీకు రాయల్టీ వస్తుందండి. ఆఫ్టర్ 9 months ఓన్లీ 700 రూపీస్. 700 రూపీస్ మీకు వర్క్ కావాలండి. ఇది కూడా ఉందండి, మీరు ఐడి జాయినింగ్ డేట్ నుంచి అయితే కాదు, మీరు ఎప్పుడైతే గోల్డ్ అయ్యారో అప్పటి నుంచి కౌంట్ అవుతుంది 9 months అండి ఇది. ఓకే సార్. నెక్స్ట్ ఇప్పుడు మన రామ్ గారు చెప్పినట్టుగా ఇది ఇప్పటి నుంచే స్టార్ట్ చేపిస్తాం. ఇప్పుడు ఆల్రెడీ గోల్డ్ అయిపోయి 2-3 నెలలు అయిపోయిన వాళ్ళు మాత్రం కౌంట్ చేయకుండా ఇప్పటి నుంచి చేయండి అని మాత్రం డెఫినెట్ కంపెనీ డిమాండ్ చేస్తాం, అది యాక్సెప్ట్ చేస్తారు. నెక్స్ట్ సార్ మీరు ప్లాటినం అయితే 12 months వరకు సార్ వితౌట్ కండిషన్ సార్ మీకు రాయల్టీ వస్తుందండి. ఆఫ్టర్ 12 months సార్ 2,800 రూపాయలు సార్, ఓన్లీ ఫర్ 2,800 రూపాయలు వర్క్ కావాలి. 1 year తర్వాత 1 year ఆల్రెడీ టోపా పోతారు. ఒక లేకపోయినా 2,800 మీకు వర్క్ కావాలండి. 2,800 అయితే మీకు ఆ రోజు రాయల్టీ అయితే మీకు రావడం జరుగుతుంది. టోపాజ్ అయితే సార్ 15 months ఇచ్చాడండి మనకి. అవసరమైతే నోట్ చేసుకోండి సార్. 15 months మీకు వితౌట్ కండిషన్ టోపాజ్ రాయల్టీ వస్తుందండి. ఆఫ్టర్ 15 months సార్ 4,500 రూపాయలు మీకు 1 day వర్క్ కావాలండి. 4,500 ఆఫ్టర్ 15 months సార్. అదే సార్ రూబీ అయితే సార్ మీకు 24 months ఎనికి 2 years సార్. 2 years ఇచ్చాడండి. 2 years వరకు మీకు వితౌట్ కండిషన్ సార్ రూబీ రాయల్టీ వస్తుందండి. ఆఫ్టర్ 2 years సార్ 7,000 రూపీస్ అండి. యాక్చువల్గా ఇప్పుడు మీకు ఎక్కువ అనిపించవచ్చు, ఆ ర్యాంక్ వెళ్తే ఇది నథింగ్ అండి. ఇప్పుడు ఎలాగైతే బ్రాంచ్ కి 5 months లో 40 రూపీస్ డెడ్ ఈజ్ అవుతుందో అలాగా 7,000 కూడా రూపీ కలగవుతుందండి. అదే సార్ డైమండ్ అయితే సార్ మీకు 36 months ఎనికి 3 years వితౌట్ కండిషన్ సార్. వితౌట్ కండిషన్ మీకు రాయల్టీ వస్తుందండి. ఆఫ్టర్ 3 years సార్ పెర్ డే 20,000 ఉండాలి సార్ అక్కడ. ఓకే సార్. ఇది కూడా డెడ్ ఈజ్ అండి. మీరు బ్రాంచ్ ని బట్టి లెక్క చేసుకోవచ్చు ర్యాంక్ వెళ్తే ఎలాగవుతుంది అనేసి. ఇది సార్ రాయల్టీ తాలూకు ఇదండి. ఒక రోజు ఫర్ ఎగ్జాంపుల్ మీరు రాయల్టీ అచీవ్ చేసుకోలేకపోతే సార్, ఎందుకు హ్యాండ్ రైజ్ చేశారు అడ్మిట్ చేయించాను, అచీవ్ చేసుకోలేకపోతే నెక్స్ట్ రోజు అమౌంట్ కానీ రీచ్ అయితే నెక్స్ట్ రోజు రాయల్టీ అయితే వస్తుంది. ఇలా ఈ ప్రాసెస్ జరుగుతూ ఉంటుందండి. ఇది రాయల్టీ అండి. నెక్స్ట్ ఇన్సెంటివ్ గురించి మాట్లాడుకుంటే సార్, మీరు బ్రాంచ్ అయితే ఒక నెల మొత్తం మీద ఒక బ్రాంచ్ కి 700 రూపీస్ వర్క్ అయితే చాలండి. అప్ టు 20 levels లో 700 రూపీస్ అయితే చాలండి. ఆ రోజు ఆ నెల ఇన్సెంటివ్ అయితే మీకు వస్తుందండి. అదే సార్ మీరు సిల్వర్ అయితే ఒక డైరెక్ట్ వేసుకుంటే చాలండి, ఆల్రెడీ 200 అయిపోద్ది. అదే సార్ మీరు సిల్వర్ అయితే సార్ మీకు 3,000 రూపీస్ నెల మొత్తం వర్క్ కావాలండి. నెల మొత్తం 3,000 రూపీస్ వర్క్ అయితే మీకు సిల్వర్ ఇన్సెంటివ్ అయితే రావడం జరుగుతుందండి. అదే మీరు గోల్డ్ అయితే సార్ మీకు 9,000 రూపాయలు వర్క్ కావాలండి. మంత్ మొత్తం 9,000 రూపీస్ వర్క్ కావాలండి. అయితే అప్పుడు మీకు ఇన్సెంటివ్ అయితే వస్తుంది. ఈజీగా అవుతుందండి. ఇది ఎవరు దీని గురించి గవర్నమెంట్ టెన్షన్ పడాల్సిన పని లేదు. ప్లాటినం అయితే సార్ మీకు 20,000 రూపాయలు మంత్ మొత్తం కావాలండి. ఎందుకంటే ఇక్కడ గోల్డ్ లో ఉన్న 50,000 తీసుకుంటున్నారు ఒక్కొక్కరు, కాబట్టి 20,000 ఈజీగా అవుతుంది ప్లాటినం అయితే మాత్రం. అదే సార్ టోపాజ్ అయితే మీకు 35,000 రూపాయలు అవ్వాలండి. 35,000 రూపాయలు అయితే మీకు టోపాజ్ తాలూకు ఇన్సెంటివ్ వస్తుంది. రూబీ అయితే 70,000 అండి. ఇక్కడ ఒక విషయం గమనించగలరు, రూబీ అయితే ఇంచుమించు మనకి 80,000 రూపాయలు అంత కంపెనీ ఇన్సెంటివ్ ఇస్తుంది, కానీ అక్కడ ఇన్కమ్ వచ్చేసి ఓన్లీ 70,000 అడుగుతుందండి.
70,000 రూపీస్ అయితే చాలండి. అదే సార్ మీ డైమండ్ అయితే 1,50,000 రూపీస్ మీకు నెల మొత్తం వర్క్ కావాలి సార్. మనకి 1,50,000 మన వర్క్ కంపెనీకి ఇస్తే 3,20,000 రూపాయలు, 3,12,000 రూపాయలు మనకి ఇన్సెంటివ్ ఇస్తాడు. ఇది నాకు తెలిసి పెద్ద కండిషన్ అయితే కాదండి. ప్రజెంట్ ఇది సార్ ఇక్కడ అప్డేట్ అనేది. ఇందాక బ్యాంకుల గురించి కూడా నేను చెప్పాను. 12 లోపు మనకి అకౌంట్ లో అయితే అమౌంట్లు పడితే ఎవరైతే విత్డ్రా చేస్తున్నారో అది చేస్తారండి. ఫ్యూ డేస్ లో మేబీ 1 వీక్ పట్టొచ్చు, 15 డేస్ పట్టొచ్చు, అంతకని ఎక్కువైతే లేదన్నారు. న్యూ జెడ్ బజార్ అని చెప్పేసి కొత్త ఇదైతే మనకు పరిచయం చేస్తారు యాప్ ని. దాని వచ్చినప్పుడు దాంతోనట్టుగా ఐఫోన్ తాలూకా ఇది కూడా వచ్చేస్తుందండి. యాపిల్ ఫోన్ తాలూకా కూడా ఎవరైతే డిఫరెంట్ గా జరుగుతుంది సార్ ఇది. ఇప్పుడు చెప్పండి సార్, ఎవరైనా మీ బెస్ట్ అడ్వైజ్ ఏదైనా మాట్లాడాలంటే ఆడొచ్చు. ఓకే, అయితే సార్ నేను ఒక విషయం చెప్తాను. ఎప్పుడైనా మనం ప్లాన్కి వెళ్ళేటప్పుడు మనం ప్లాన్ చెప్తూ ఇవన్నీ కొట్టామనుకోండి, వాళ్ళకి కలవర అయిపోద్ది అక్కడ. నేను నా నాడు భాషలో చెప్తున్నా, ఇవి ఏం చెప్పనవసరం లేదు. ఎందుకంటే జాయిన్ అయిన వ్యక్తి జస్ట్ సర్వీస్ వాడాలనుకున్నాడు, సర్వీసే వాడతాడు. వెంకట్ గారు కారుమూరి అడ్మిట్ చేశాను. సర్వీస్ వాడాలనుకున్నారు, సర్వీస్ వాడుకుంటారు. ఏమాత్రం వర్క్ చేయాలని మనసులో దృక్పథం ఉన్నా సరే ఇవన్నీ ఇచ్చి అయిపోతారు. 5 నెలలు అయితే 40 రూపాయల రోజుకి ఇవన్నీ డెడ్ అవుతారండి. ఇదంతా చెప్పవలసిన పని అయితే లేదు. వీరైతే లైట్ గా ఒక ఇంటి అయితే ఇచ్చేయండి, తప్పే ఉంది. ఎందుకంటే ఇందులో కొంతమంది నాలాగా కూడా ఉంటారు. ఒక 15 మందిని వేసి జీవితాంతం కూర్చొని తిందామని నాలుగు మైండ్ సెట్ కూడా ఉంటారు. కాబట్టి వీళ్ళైతే చెప్పొచ్చు, ఏముంది సార్ ఒక బ్రాంచ్ అయితే మీకు 5 నెలల వరకు వితౌట్ కండిషన్ రాయల్టీ వస్తుందండి. ఆఫ్టర్ 5 మంత్స్ మినిమం 1 డేకి 40 రూపీస్ వర్క్ అయితే చాలండి. అట్లీస్ట్ ఒక అమ్మ చిన్నపిల్లని చెప్పినా 40 రూపీస్ వర్క్ అయితే చేసుకుంటారు, ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పి లైట్ గా ఇంటిగా చెప్పడానికి మొత్తం ఇది ప్లాన్ లో ఇన్క్లూడ్ అయితే చేయవలసిన అవసరం కూడా అంత ఇంపార్టెంట్ అయితే కాదు, నాకు తెలిసి కాదనుకుంటా. ఎందుకంటే కాదంటాను, మీరు ఆఫ్టర్ 5 మంత్స్ బ్రాంచ్ కి రోజుకి 500 వర్క్ ఉండాలంటే అది ఇంపార్టెంట్, అది చెప్పాలి డెఫినెట్ గా. అది అచీవబుల్ కూడా కాదు, అది చెప్పాలి. 40 రూపాయలు ఎవరు అడిగేది లేదు అక్కడ, అందరూ అవుతారు. చెప్పండి సార్, ఎనీ పర్సన్ మీకు ఇంకేదైనా అప్డేట్, ఇంకేదైనా మీ బెస్ట్ సలహా చెప్పాలంటే ఒకసారి చెప్పొచ్చండి. ఎనీ పర్సన్ హ్యాండ్ రైజ్ చేసి మాట్లాడొచ్చు. మేడం ఇది జరిగితే మొన్న మీరు ఫోన్ చేశారు. ఓకే సార్, అయితే ఇప్పుడు నేను ఒక విషయం చెప్తానండి. ఎవరు సార్? 786 సార్ మాట్లాడండి, హ్యాండ్ రైజ్ చేశారు. సార్ ఎవరైనా ఇమ్మీడియట్ గా మాట్లాడండి సార్, హ్యాండ్ రైజ్ చేసిన తర్వాత. సార్ చెప్పండి సార్. పీడిఎఫ్ అదే ఉంటుంది సార్. పీడిఎఫ్ అదే ఉంటుంది సార్. పీడిఎఫ్ దానిదే ఉంది. పీడిఎఫ్ చేసిన వెంటనే అవ్వట్లేదు సార్ రీఛార్జ్ లా. సండే అవును సార్. అదే ఈరోజు మాట్లాడడం జరిగింది. ఎస్ అదే ఇప్పుడు మాట్లాడడం జరిగింది. యాక్చువల్ గా మన యాప్లు మన ఓన్ సర్వర్ వచ్చినంత వరకు ఇది కొద్దిగా టైం పడుతుందండి. మీరు మీ పర్సనల్ రీఛార్జ్ చేస్తున్నారా, అదర్ పర్సన్ చేస్తున్నారా? పర్సనల్ అదర్ పర్సన్ అన్ని చేస్తున్నాను సార్. ఆ కింద టీం చేస్తాను, వాళ్ళు జాయినింగ్ అయ్యే ఇంట్రెస్ట్ ఉంది. ఈ రీఛార్జ్ అవ్వట్లేదని కొద్దిగా తగ్గుతున్నారు సార్. మీకు అంత రోజుల్లో అవ్వట్లేదు అంటున్నారా, రోజుకి 1 or 2 hours మధ్యలో అంటే అవుతుంది అంటున్నారా? ఇప్పుడు స్టార్ట్ అయితే ఒక 4 గంటల దాకా అవ్వట్లేదు సార్. ఓకే, ఇప్పుడు సరే 2 గంటలకి అయిపోతుంది సార్. అయిపోతుంది సార్. నిన్నైతే అవ్వలేదు సార్. ఓకే, ఎంత టీం అయినా మేము చేస్తాం సార్. ఆ కింద చేస్తారు సార్ అందరూ, అదే మెయిన్ ప్రాబ్లం. కానీ ఈ విషయం మేము రోజు ఫైట్ చేస్తున్నాం అండి. ఆ విషయంలో కరెక్ట్ రియల్ చెప్తున్నాము. నాకైతే ఎన్ని మెసేజ్ వస్తే నాకే తెలియదు. కానీ ఒక్క విషయం సార్, మనం ఏం చేయాలంటే కొన్ని మన కంట్రోల్లో లేని పనులు సార్ ఇవి. రీఛార్జ్ అనేది ఆల్రెడీ మాట్లాడితే సార్ మా యాప్ వచ్చిన తర్వాత మేము దీన్ని కంప్లీట్ గా నేను అన్లిమిటెడ్ గా ఇస్తాను, అన్లిమిటెడ్ డే మొత్తం ఇస్తానని చెప్తున్నారు. వచ్చినంత వరకు మనం వెయిట్ చేయాలి. నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే సార్, ఈ రోజు ఇన్ని అప్డేట్స్ మనం విన్నాం కదా సార్. ఓకే, మీరు కొద్దిగా మ్యూట్ లో పెట్టండి. ఇన్ని అప్డేట్లు మనం విన్నాం కదా, విన్న తర్వాత మీరు ఏ వెర్షన్లో ఆలోచిస్తున్నారో నాకైతే తెలియదు. నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, నేను కొన్ని సంవత్సరాలు కొన్ని వేల మందితో టీముల్లో నెట్వర్కింగ్ మార్కెట్ చేసి ఉన్నాను. కానీ ఇటువంటి కంపెనీ, ఇటువంటి మేనేజ్మెంట్ నేను రియల్ గా అయితే నేను చూడలేదు. ఎందుకంటే ఏ అప్డేట్స్ ఇచ్చినా, ఏ చేంజ్మెంట్ ఇచ్చినా టాప్ లీడర్స్ అందరినీ అడిగి వాళ్ళ సలహా మేరకు అప్డేట్స్ ఇచ్చి మళ్ళీ ఇప్పుడు కూడా టైం ఇచ్చారు. ఇంకా 15 days టైం ఇస్తున్నామండి, ఇంకా మీకు ఇందులో ఇంకా అమెండ్మెంట్ కావాలంటే చెప్పండి అని చెప్పేసి. నాకు తెలిసి ఏ కంపెనీ కూడా అలా చేయలే. నిజం, రియల్ గా తలకు మాసిన వాళ్ళు, నేను ఇలాగే అంటాను, ఒక 2 సంవత్సరాలు కష్టపడతారు, ఆడికి నచ్చినట్టుగా అప్డేట్ చేసుకుని పోతాడు. ఇప్పుడు మాట వెండు
కంపెనీ నుంచి మూవ్ అయిపోతూనే ఉంటారు, ఒక్కొక్కరు పోతూనే ఉంటారు. అది సంబంధం కూడా లేదు. కానీ ఇక్కడ మేము స్టార్టింగ్ జాయిన్ అయినప్పుడు కూడా నేను అదే అడిగాను మేనేజ్మెంట్ ని. స్టార్టింగ్ మార్చిలోనైతే ఎవ్రీడే ఒక 10 మెంబర్స్ మాట్లాడేవాళ్ళు. నాకు ఎప్పుడు డిమాండ్ ఒకటే, సార్ ప్లాన్ మారదుగా, ఇన్వెస్ట్మెంట్లు అవ్వగా, ఇందులో ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్లు ఇవే మాట్లాడేవాడిని నేను. ఎందుకంటే ఇక్కడ 1100 నథింగ్ సార్, అది పట్టించుకోము. రేపు పొద్దున్న మీరు అనుకోకుండా ఏది ఇన్వెస్ట్మెంట్లు పెట్టేస్తే మన ఐరిచ్చి పోయింది. ఇక్కడ పెట్టేసిన ప్లాన్ ఏది మీకు నచ్చినట్టు చేంజ్ చేస్తే వాళ్ళు ఒకటే చెప్పారు, ఇక్కడ నాయుడు సార్ ఇక్కడ కంపెనీ మేం కాదండి, మనం అందరం కలిపితే ఒక కంపెనీ అవుతుంది. ఏ అప్డేట్ కావాలన్నా ఏది చేద్దామని మీ అందరి సలహా ప్రకారం చేస్తాం, అదర్వైజ్ మేము ఏం చేయమని చెప్పేసి ఇప్పటికీ అదే అదే వాగ్దానాన్ని నిలబెట్టుకుంటూ లైఫ్ లాంగ్ అలాగే వెళ్తారు. కాబట్టి ఇందులో ఎవరు టెన్షన్ పడాల్సిన పని లేదు. ఇప్పుడు సార్ నేను ఒక మాట చెప్తాను, రీఛార్జ్ ఓకే అందరికి తెలిసిన ప్రాబ్లం అండి. కానీ ఒకసారి మనం లీడర్స్ అనే వాళ్ళని ఒక మైండ్ సెట్ మనకు ఉండాలి. మన పర్సనల్ రీఛార్జ్ వరకు మనం మాట్లాడాలి. ఎవరికైనా జాయిన్ చేసేటప్పుడు కూడా అదే మాటతో మనం జాయిన్ చేయాలి సార్. ఏదో విధంగా చెప్పేసి జాయిన్ చేసి 500 తీసుకుంది అన్నట్టు కాదు. ఒకవేళ నా పర్సనల్ రీఛార్జ్ కోసం అనుకుంటే నేను ఇంతకు ముందు కూడా అదే రిపీట్ చేశాను, 1 or 2 hours నేను వెయిట్ చేయగలుగుతాను. అలా వెయిట్ చేయడం కావదు, నాకు చాలా ఇంపార్టెంట్ కాల్స్ ఉంటాయి అనుకుంటే 1 day బిఫోర్ నేను రీఛార్జ్ చేస్తాను. మీకు అందరికీ తెలిసిన విషయం, 1 day బిఫోర్ రీఛార్జ్ చేసుకుంటే అది 1 day బిఫోర్ యాక్టివ్ అవ్వదు, ఆఫ్టర్ 1 day అవుతుంది. ఎప్పుడైతే ఈ ప్యాక్ అవుతుందో ఆ ఒక్క యాటిట్యూడ్. ఎందుకంటే సార్ ఈ అంటే నేను ఒక విషయం అయితే నేను క్లియర్ గా చెప్తాను చూడండి సార్, దేనికైనా మన టీము మనం సిద్ధంగా ఉండాలండి. ఫస్ట్ పాయింట్ నేను చెప్తున్నా. ఎందుకంటే కంపెనీ చెప్పలేదు ఒక విషయం చెప్తున్నారు, సార్ ఇది మన సర్వర్లు వస్తే నాన్ స్టాప్ అవుతుంది అని చెప్తున్నారు. మేబీ అప్పుడు కూడా 1 or 2 hours మేబీ ఎక్కడో హాల్ట్ కరగొచ్చు. కానీ ఈ కాన్సెప్ట్ లో ఒక రీఛార్జ్ ఒక్కటే కాదండి, మనకి వచ్చేది మనం రీఛార్జ్ కోసం వస్తున్నాం. కానీ ఆఫ్టర్ 6 months రీఛార్జ్ ఒకటే మనకు కనిపించదు. ప్లాన్ లోకి వెళ్ళేసరికి ఎన్ని సర్వీసెస్ ఇంక్లూడింగ్ కనిపిస్తాయి ఇక్కడ. అప్పుడు బేబత్సమైన జాయినింగ్స్ వస్తాయి, అన్లిమిటెడ్ ఎర్నింగ్స్ కూడా మనకు వస్తాయి. కాబట్టి అది ముందు మన మైండ్ లో పెట్టుకుంటూ ముందుకు మనం వెళ్ళాలి సార్. ఒక రీఛార్జ్ దగ్గర స్టాప్ అయ్యి మనం అవ్వద్దు. ఎందుకంటే సార్ ఈ రోజు నాకు తెలిసినంత వరకు కొన్ని వేల మంది తన తాలూకు రోజుగారీ అవుతుందండి ఇది. దట్ మీన్స్ రోజుగారీ అంటే వాళ్ళ తాలూకు జీవన శైలి అయిపోతుంది, వాళ్ళ తాలూకు బతుకవుతుంది జడ్పే అనేది. ఒక రీఛార్జ్ దగ్గర స్టాపేజ్ అవ్వద్దండి. ఎందుకంటే వీలైనంత వరకు అది అన్లిమిటెడ్ ఇచ్చేలా రోకౌట్ లేకుండా, స్టాపేజ్ లేకుండా మాక్సిమం మనం ట్రై చేస్తాం. ఒకవేళ అప్పటికి 1 or 2 hours అయినా సరే అదే పాయింట్అవుట్ చేసుకోండి సార్. నెగిటివ్ అయితే అవ్వద్దండి. ఎందుకంటే ఎవరో ఒకరు అయిపోయినంత మాత్రం కంపెనీకి పెద్ద పరివర్తన రాదు, చేంజ్మెంట్ రాదు, అప్లయన్స్ కూడా రాదు. మన వరకు మనం లాస్ అవుతామండి, గ్యారెంటీ చెప్తున్నాను. వీలైనంత వరకు ఇది ఫైట్ చేద్దామండి. ఇది కూడా ఈ రోజు కూడా అది మాట్లాడాము మేము. అరవింద్ గారు చెప్పారు సార్ మన సర్వర్లు వస్తే అన్లిమిటెడ్ ఇస్తారని చెప్పారు. ఇంకా నాకు తెలిసిన అందరూ లీడర్సే ఉన్నారు అనుకుంటాను. యాక్చువల్ గా మెయిన్ రీఛార్జ్ ఫస్ట్ స్టార్టింగ్ ఫేజ్ లో మనకి ఇవ్వడానికి మెయిన్ కారణం చెప్పమంటారా? కంపెనీ తల మెయిన్ సార్ ఎనీ లీడర్ నాకు ఒక పర్సన్ ఒక జస్ట్ ఒక సలహా చెప్పండి. అసలు కంపెనీ మెయిన్ టార్గెట్ ఎవరికైనా ఐడియా ఉందండి? ఎవరో నాకు జస్ట్ చెప్పొచ్చు, ఎనీ పర్సన్. అసలు కంపెనీ రూట్ మ్యాప్ చెప్పండి వెంకట గారు. ఈ మన కంపెనీ లాంగ్ టర్మ్ ఉండాలని మన కంపెనీకి కోరిక సార్. ముందుగా ఓకే, మనము లాస్ట్ వరకు ఉన్నట్లయితే మనకు ఆటోమేటిక్ ర్యాంక్స్, దాంతో పాటు చాలా ఇన్కమ్ అయితే వస్తుందని కంపెనీ చెప్పడం జరిగింది సార్ మన మీటింగ్ లో. సార్ ఓకే, ఇప్పుడు ఇంకా ఎన్ని పర్సన్ సార్ రీఛార్జ్ కాన్సెప్ట్ అయితే కాదు సార్. ఇది ఒక ఫ్యామిలీకి ఎంత రీఛార్జ్ కావాలంటే 5,000 కూడా ఎక్కువ సార్ ఒక ఫ్యామిలీకి. వీళ్ళు కొంతమంది షాప్ లో ఏమవుతారంటే దీంట్లో ఎంటర్ అవుతారు త్వరపడి, రీఛార్జ్ అని చెప్పింది కొంతమంది చేరుతారు. మా దాంట్లో చాలా మంది ఉన్నారు అలాగా. కాబట్టి రీఛార్జ్ కాన్సెప్ట్ అయితే కాదు. దయచేసి మంత్లీ 5,000 ఒక ఫ్యామిలీకి ఎంత కావాలో అంత తీసుకోండి అని చెప్తున్నాం సార్. వాళ్ళు జాయిన్ అయితే అవ్వచ్చు, లేకపోతే పోవచ్చు సార్ ముందుగానే. నేను దీనికి సలహా చెప్తాను. నాయుడు గారు మీరు యాడ్ చేశారు, ఒకసారి మాట్లాడతారా? తమ్మునాయుడు గారు. సార్ నాయుడు గారు సార్ నమస్తే, చెప్పండి సార్. ఇప్పుడు గ్రౌండ్ లైన్ నుంచి మీరు చెప్తున్నారు కదా, నాకు ఒక వర్డ్ అర్థం లేదు సార్. వాయిస్ క్లియర్ గా ఉందండి? ఉంది సార్, ఉంది. ఇప్పుడు బ్రౌన్ అయిన తర్వాత 5 months ఇన్సెంటివ్ ఇస్తారు అన్నారు కదా, రాయల్టీ. ఆఫ్టర్ 5 months తర్వాత 40 రూపీస్ అంటున్నారు. ఏంటి 40 రూపీస్? నాకు అర్థం కాలేదు. ఇప్పుడు మీరు బ్రాంచ్ అయ్యారనుకోండి సార్, మీకు 5 నెలల వరకు వితౌట్ కండిషన్ మీకు రాయల్టీ వస్తుందండి. ఆఫ్టర్ 5 months మినిమం రోజుకి 40 రూపాయలు మీ కింద వర్క్ అయ్యి ఉండాలి, 20 లెవెల్ వరకు. అంటే ఇప్పుడు రోజు అంటే కింద ఎవరైనా జాయిన్ అయినా అవుతుంది కదా?
అంతే, ఎవరు ఎక్కడ జాయిన్ చేసినా 40 రూపాయలు వస్తే చాలు రోజు మీకు, అంతే. ఓకే ఓకే, అర్థమైంది ఇప్పుడు. ఓకే, అయితే సార్ ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ చెప్తానండి. రీఛార్జ్ దగ్గర మనం స్టాపేజ్ అయిపోతున్నాం, కానీ మన కంపెనీ డైరెక్టర్స్ ముగ్గురు కూడా ఆల్రెడీ ఒక 15 years అబౌవ్ నెట్వర్కింగ్ ఎక్స్పీరియన్స్ హోల్డర్స్ అండి. వాళ్ళ మైండ్ సెట్ నేను చెప్తాను చూడండి సార్. ఇప్పుడు వీళ్ళ మెయిన్ టార్గెట్ ఏంటంటే అమెజాను, ఫ్లిప్కార్ట్, మీషో ఇవన్నీ కదా ఏవైతే ఉన్నాయో వాళ్ళలాగా. ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళ తాలూకు ఓన్ షాపింగ్ పోర్టల్ ఉందని దీన్ని మార్కెట్లో తెచ్చారనుకోండి సార్, వాళ్ళ రాణించగలరా? లేదు. ఓకే, అలా కూడా కాలేదు. వీళ్ళు ఏదో ₹1,00,00,000 పెట్టేసి ఒక జియో లాగ్ కానీ ఒక సర్వర్ పెట్టించుకుంటారు అనుకోండి, అలా పెట్టగలరా? పెట్టలేరు. ఎందుకు పెట్టలేరంటే దానికి ఎంతో 100 కోట్లు కావాలి, మేబీ అది కూడా కాలేదు. అలాగని చెప్పేసి ఒక IRCTCలో కౌంటర్ ఏది చేయలేరు, ఎవరైనా ఎనీ పర్సన్. కానీ మన మెయిన్ టార్గెట్ మాస్టర్ ప్లాన్ ఏంటంటే ఈ రోజు మ్యాక్సిమం మెంబర్స్ ని ఇందులో ఇన్క్లూడ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఫస్ట్ పాయింట్ చేయాలంటే అందరికీ మెయిన్ బాగా హిట్ అయ్యేది, మీకు అమెజాన్ లో షాపింగ్ చేస్తే అమెజాన్ వాడి దగ్గర నుంచి ఒక ₹50 క్యాష్ బ్యాక్ ఇస్తామని ఎంత వేగంగా జాయినింగ్స్ రావు. అందుకని టార్గెట్ ఫస్ట్ రీఛార్జ్ పెట్టారు. రీఛార్జ్ మీద ఇప్పుడు 16 lakh యూజర్స్ అయినారు. ఓకే, ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ప్రతి ప్రొడక్ట్ కి వీళ్ళు ఇన్సూరెన్స్ కూడా పెడుతున్నారు, డైరెక్ట్ సెల్లింగ్ లిస్ట్ కూడా చేస్తున్నారు, ఇన్సూరెన్స్ కూడా పెడతారు, ఆన్లైన్ టికెట్స్ అన్ని పెడతారు, హెల్త్ ప్రొడక్ట్లు పెడతారు, ప్రతిదీ పెడతారు. ప్రతి దీని నుంచి ఒక 5-10 వీళ్ళకి డిమాండ్ వస్తూనే ఉంటది, కమిషన్ వస్తూనే ఉంటది. ఇప్పుడు ఏం జరిగింది సార్, అమెజాన్, ఫ్లిప్కార్ట్ వీళ్ళకి తలందని కంపెనీ అయిపోతుంది. నా మాటలు మీకు ఏమో ర్యాష్కి వెళ్తున్నాయేమో, వీళ్ళకి మించిన కంపెనీ అయిపోతుంది. అది ఎవడన్నిగా వండుకున్నోడి కన్నా దండుకున్నోడికి ఎక్కువ అన్నట్టుగా ఇప్పుడు ఒక ఓన్లీ షాపింగ్ పోర్టల్ పెట్టి కొన్ని ₹1,00,00,000 పెట్టి అడ్వైజ్ చేయించిన ఒక అమెజాన్ అంటే ఒక కంపెనీ కావచ్చు, అమెజాన్ లాగా ఒక కంపెనీ కావచ్చు, అంత కాకపోవచ్చు, అంతో కొంత కావచ్చు, ఎవడడుగుతాడు. కానీ ఇప్పుడు ఏం జరిగింది, ఇక్కడ అమెజాన్ తాలూకు ఐటమ్ ఇక్కడే దొరికి, ఫ్లిప్కార్ట్ ఐటమ్ ఇక్కడే దొరికి, ఇన్సూరెన్స్ కూడా ఇక్కడే దొరికి, ట్రైన్ బుక్ కూడా ఇక్కడే చేస్తే అట్లన్నిటి తాలూకు ప్రాఫిట్ ఒక్కొక్క దాని నుంచి ₹1 వచ్చిన కోట్లలో కన్వర్ట్ అయిపోతుందండి. ఇప్పుడు కంపెనీ ఇంత పెద్ద మాస్టర్ ప్లాన్ తో ముందుకు వెళ్తుంది సార్. అంటే అదే కంపెనీ మనం ఒక మెంబర్ అవుతున్నాం, వర్క్ చేస్తున్నాం అంటే ఇక్కడ రీఛార్జ్ ఆలోచించడం కాదండి. రాబోయే రోజుల్లో కరెక్ట్ గా కానీ మనం వర్క్ చేయగలిగితే, ఈ రోజు నేను కొన్ని కంపెనీలు వాటి పేర్లు నేను చెప్పకూడదు, నెలకి 90 లక్షలు ₹1,00,00,000 సంపాదించిన రాయల్టీ హోల్డర్స్ ఉన్నారు. మీకు కావాలంటే పేరు కూడా చెప్పేస్తాను మీకు. ఆ కంపెనీ హెవీ హార్డ్ అన్నమాట. కానీ ఎంత కష్టపడ్డారో ఇప్పుడు చూస్తే ₹95 లక్షల రాయల్టీలు కూర్చున్నారు టాప్ సీనియర్స్ అందరూ. అలా చూసుకుంటే మన కంపెనీలో నాకు తెలిసి మన సూర్యవంశీ సమ్ అప్లయన్స్ మేబీ లైక్ మనం కూడా కావచ్చు, మన అమౌంట్ ని చూసి మన డౌన్ లైన్ కి మన రిలేషన్స్ కి ఈర్స్ పుట్టే టైం కూడా వస్తుంది. ఫ్యాక్ట్ గా మాట్లాడుతున్నానండి. అంత వండర్ఫుల్ గా ఈ ప్లాన్ డిజైన్ తీసుకుంటూ వెళ్తున్నారు. కాబట్టి మనం ఎప్పుడు కూడా వీలైనంత వరకు అన్నిటినీ ఏదైనా ఒక ఇబ్బంది అనిందంటే దాన్ని పాయింట్అవుట్ చేద్దాం, దాన్ని రెక్టిఫై చేయడానికి ట్రై చేద్దాం. కానీ ప్రతి చిన్న ఇవి కూడా ఏదైనా సరే దాన్ని నెగిటివ్ వేలో చెప్పకుండా దాన్ని తట్టుకుంటూ ముందుకు వెళ్ళిపోగలగాలండి. చాలా బ్రైట్ ఫ్యూచర్ అయితే నాకు కనిపిస్తుందండి. ఎందుకంటే ఇప్పుడు డైరెక్ట్ సెల్లింగ్ లిస్ట్ అవుతుంది అన్నారు, అయితే ఏం చేస్తాడు, మాక్సిమం ప్రొడక్ట్లన్నీ తెచ్చిందులో పెట్టేస్తాడు. అయిందా? ఈ రోజు వెంకట్ గారికి నేను రీఛార్జ్ కోసం తెచ్చాను, వెంకట్ గారు రీఛార్జ్ చేస్తున్నారు, నాకు 40 పైసలు కమిషన్ వచ్చింది. రేపు డైరెక్ట్ సెల్లింగ్ అని చెప్పేసి ప్రొడక్ట్లన్నీ పెడతాడు. ఆయనకి ఏదో కొద్దిగా హెల్త్ బాగాలేదు, ఎలోరా జ్యూస్ కావాలి, ఇందులోనే కొంటాడు. వెంకట గారు కొనారు, ఆయనకు ₹10 వచ్చింది, నాకు ₹1 వచ్చింది. వెంకట గారు రేపు ట్రైన్ బుక్ చేశారు, ఆయనకు ఒక ₹50 కమిషన్ వచ్చింది, నాకు ₹10 వచ్చింది, మరి మీకు ₹1 వచ్చింది. అలా అన్నట్టుగా అన్ని ఇందులో జరుగుతున్నాయంటే సార్ రాబోయే రోజులు చాలా వండర్ జరుగుతుందండి. కాబట్టి ఒక రీఛార్జ్ మీద పాయింట్అవుట్ చేయకండి సార్. ఎవరికైనా మీరు జాయిన్ చేసి ఇంకో మాట చెప్తాను చూడండి సార్. ఎలా అంటే మన ప్రజలు ఎలా ఆలోచిస్తున్నారంటే, సార్ ఇదే ప్లాను నెలకు 5,000 పక్కన పెట్టి ₹3,000 లిమిట్ ఉంటుందండి, ఒక 5 రీఛార్జ్ ఇస్తాడండి అనుకోండి. అదే ప్లాన్ మనం బయట పెట్టుకెళ్తే ఒక మైండ్ సెట్ చెప్తున్నాను, అప్పుడు ప్రజలు జాయిన్ అవుతారు. ఎందుకంటే ఒక లెక్క పెడతారు, నాది ఒకటి, మా మిస్సెస్ ఒకటి, మా మదర్ ఒకటి, అంతే. మా ఇంట్లో 3 కదా ఉన్నాయి, 5 చాలా ఎక్కువ, ఓకే డన్. అవునా కదండి? 5 బదులు 10 అన్నాం, 5 బదులు ఇంకో 6 మోపుతుంది అనుకోండి, 2 ఐడీలు తీసుకుంటాను అంటాడు అక్కడ. సార్ నా వాయిస్ వినిపిస్తుందా? కానీ ఇప్పుడు మనం 15 అన్నాము, 5,000 లిమిట్ అన్నాము, ఇక్కడ అందరం ఆడిట్ చేస్తాము, ఎందుకు రోజు కావట్లేదు అని చెప్పేసి. సార్ ఇక్కడ మనం ఎలా చెప్తే అలాగే అవుతారండి. మీకు అర్థమవుతుందా? అది కామన్ అండి. నిజంగా ఇదే 5 రీఛార్జ్లు ఒక మిడిల్ ఫ్యామిలీ, ప్రతి ఫ్యామిలీకి ఈ పాయింట్, ఈ బిజినెస్ వెళ్ళాలి, ప్రతి ఇంటికి వెళ్ళడం ఉద్దేశంతో ఓన్లీ 5 రీఛార్జ్లే ఒక ఐడి మీద ఉన్నాయి అనుకున్నా
ఇదే జనం ఇలాగే జాయిన్ అవుతారు. ఎవరు కూడా నాకు 10 కావాలనరు, 15 కావాలనరు. ఈ రోజు 15 రీఛార్జ్ల బదులు 50 రీఛార్జ్లన్నా రేపు కూడా అదే పాయింట్ అవుట్ చేస్తారు. 100 అయితే బాగున్నావు, నా రీఛార్జ్ షాప్ పెట్టాలని చెప్పి. ఈ రోజు 5,000 లిమిట్ కాస్త 10,000 పెట్టినా 20,000 అయితే బాగున్నావు, నాకు షాప్ పెట్టుకోవాలని చెప్పేసి. సార్, అనవలసిన అందరే ఉంటారు, చేయవలసిన చేస్తూనే ఉంటారు. కానీ దీని ఫ్యూచర్ గురించి ఆలోచించుకుంటూ మనం వీలైనంత త్వరగా ర్యాంకులు అచీవ్ చేసుకుంటూ టీంని బిల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోతామండి. వచ్చిన వాళ్ళు వస్తారు, పోనీ వాళ్ళు పోతారు, నిలబడతారు. రాబోయే రోజుల్లో ఒక 4 to 5 years లో వెనక్కి తిరిగి చూస్తే ఈ రోజుల్లో మనకు గుర్తొస్తాయి మనం ఏం చేసాము, ఎలా రన్ చేసాము, ఎలా ఉన్నామని చెప్పేసి. ఎందుకంటే అలాంటి డేస్ ని మేము అనుభవించి ఉన్నాం, అలాంటి అప్లయన్స్ మేము చూసి కూడా ఉన్నాము. ఎవరైతే కొత్త మన బ్రదర్స్ ఉన్నారో, నెట్వర్క్ గురించి తెలియదు, ఒకసారి వాళ్ళ గురించి మళ్ళీ నేను విన్నవించుకుంటున్నానండి. మంచి వండర్ఫుల్ లైఫ్ అయితే ఉంటదండి, ఎటువంటి రిస్క్ కూడా లేదు. మాక్సిమం వీలైనంత ప్రతి టీంని, మన డౌన్లైన్స్ అందరినీ, దేనికైనా నేను రెడీ. నేను ఇక్కడ డైమండ్ కావాలి, నాకు లాక్స్ ఆఫ్ ఇన్కమ్, CR లో ఇన్కమ్ కావాలి, కానీ ఇక నథింగ్ ₹1-2 రీఛార్జ్ అది ఇది ఇన్కమ్ ఉంది అని చెప్పేసి పాయింట్ అవుట్ చేసి కూర్చోడానికి అవ్వకూడదు. ఒక మాట చెప్తా సార్, ఈ రోజు ఇక్కడ ఎంతమంది లీడర్స్ ఉన్నారు, జస్ట్ నేను మాట్లాడుతున్నాను సార్, ఎవరు నేను మోటివేట్ చేయట్లేదు, ఎవరు మోటివేట్ చేయలేదు. ఇక్కడ ఎంతమంది లీడర్స్ ఉన్నారండి. పర్సనల్ రీఛార్జ్ ఇప్పుడు నేనే ఉన్నాను. ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఒకవేళ ఇందులో రీఛార్జ్ అవ్వకపోతే నేను కంపెనీ వదిలేస్తానండి. నేను ఫోన్పేకి వెళ్ళి చేసేస్తాను, నేను వర్క్ అయితే నేను చేస్తా. నాకు తెలిసి మేబీ అందరు లీడర్స్ అంతే. దట్ మీన్స్ ఇది కాదండి, అయితే రీఛార్జ్ అవ్వదని నేను అనడం లేదు. ఒక మైండ్ సెట్, మన మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, ఒక వ్యక్తి స్టార్టింగ్ లో జాయిన్ అవుతారు, ఒక 10 days 15 days ఒక ర్యాంక్ వరకు రీఛార్జ్ అదే పాడతారు. పర్సనల్ డౌన్లోడ్ ఎలాగో పాడతారు, పక్కన డౌన్లోడ్ చేసిన తర్వాత మాట్లాడతాం. ఒక ర్యాంక్ ఇచ్చి చేసుకున్న తర్వాత పట్టించుకోరండి, రీఛార్జ్ అవుతుందా లేదా ఎవరు సంబంధం లేదు, చేసుకుంటూ పోతారు. అవలేదా, సాయంత్రం చేద్దాం, సాయంత్రం ఓకే ఫోన్ పేలో చేద్దాం, పోనీ రావా అంటారు. కాకపోతే ఇక్కడ ఎవరైతే ఇబ్బంది పడతారో, డౌన్లైన్ కొత్తగా వచ్చే వాళ్ళు కొద్దిగా ఇబ్బంది పెడతారు, అది మనకు కూడా తెలుసు. మాక్సిమం ఆ విషయానికి వీలైనంత వరకు మేబీ మన సర్వర్లు వస్తే అడ్జస్ట్ అవుతుంది, డే మొత్తం ఇచ్చే అవకాశం అయితే ఉంది. ఈలోగా మనం వాళ్ళు అడ్జస్ట్ చేసుకుంటూ పైకి లాక్కొచ్చేద్దాం. వెంకట్ గారు ఉన్నారా లైన్ లోనా? ఇప్పుడు రేపు మీకు రీఛార్జ్ అవసరం, రీఛార్జ్ రేపు కాదు, రేపు అల్లా కాలేదు, మీరు ఏం చేస్తారు సార్? ఆల్టర్నేటివ్ గా చేసుకుంటా సార్, ఏదో ఒకటి ఫోన్ పే చేస్తారు. మరేం కంపెనీలు పనిచేయడం మానేయట్లేదు సార్. నాకు దీని సత్తా ఏంటో నాకు తెలుసు కాబట్టి రీఛార్జ్ నాకు పని లేదు కదా. అదే మీరు జాయిన్ అయిన స్టార్టింగ్ 2వ రోజే కానీ అలా జరిగిందంటే మీరు నెగిటివ్ అవుతారు అక్కడ కదా. అంటే ఇప్పుడు రియల్ గా మీ అప్లైన్ చాలా థ్యాంక్స్ అండి, మీకు ఈ స్టేజ్ వరకు తీసుకొచ్చారు, ఈ స్టేజ్ వరకు లాక్కొచ్చారు మిమ్మల్ని. అలా మనం ఏం చేయాలంటే, ప్రతి జాయిన్ అయిన లీడర్స్ కూడా ఒక కామన్ గా వాళ్ళ మైండ్ కి ఒక మెసేజ్ పెట్టాలి. అరే బాబు, ఇక్కడ రీఛార్జ్ కాదురా, రీఛార్జ్ అలాగే అవుతున్నాయి, మళ్ళీ నెగిటివ్ అవుతున్నాయి. ఒకవేళ ఒక 1 hour 2 hours లేట్ అయినా సరే రీఛార్జ్ కాదురా బాబు, ఇందులో చాలా కథ ఉంది, బయటికి రా, నువ్వు ముందుకు రా, నీ లైఫ్ ఏంటి ఇక్కడ కనిపిస్తుంది అన్నంత వరకు వాళ్ళకి సపోర్ట్ చేసుకుంటూ వెళ్ళిపోగలగాలి. లాస్ట్ గా తెలిసేది నిజరా బాబు, ఇది రీఛార్జ్ అయితే కాదు, ఇందులో చాలా పెద్ద స్టోరీ ఉంది, చాలా లైఫే ఉంది అన్నట్టుగా మనిషి ఒక స్టేజ్కి వెళ్ళిపోతాడండి. అంతవరకు ప్రతి లీడర్ని తీసుకెళ్ళాలి. వీళ్ళు కొంతమంది డెడ్ అయిపోతారు. ఆల్రెడీ నేను చెప్తున్నాను, రాజేష్ అనే రాజస్థాన్ లో నా ఫ్రెండ్ ఆర్మీ పర్సన్, ఆల్రెడీ ఎక్కడో డెడ్ అయిపోయాడు. నెలకు 30,000 శాలరీలు ఎక్కడ కొట్టుకుంటున్నాడో రోజుకి 8 గంటలు. మేబీ చెప్తున్నాను, అలాగే మరీ కాదురా బాబు, నా పొద్దు నన్ను వదిలేంటే పొమ్మని చెప్పండి, నష్టమేట్లేదు, అలాగన్నట్టుగా నష్టమేట్లేదు. ఓకే సార్, ఏది ఏమైనా సరే ద వండర్ఫుల్ కాన్సెప్ట్, వండర్ఫుల్ మేనేజ్మెంట్ అంతా రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరికి మంచి జరుగుతుందండి. ఇంకా మీరు ఏదైనా బెస్ట్ మీ సలహా చెప్పాలంటే చెప్పొచ్చండి. సార్ మొన్న ఒకసారి చెప్పినారు సార్, ఎవరు అయితే ఓపిక ఉంటారో వాళ్ళు దేవుడు అవుతాడో, ఎవడు ఓపిక లేదో వాళ్ళు రాయగలరు. ఇదే స్టోరీ సార్ దీంట్లో. మేము అప్పుడు కాదు సార్, రీఛార్జ్ నమ్ముకొని ఎవరైతే వస్తారో వాళ్ళు టీము చేయలేరు అంటున్నాను. అవునవునవును, ఎస్ కరెక్ట్. నేనేమంటానంటే, ఎవరైతే రాయని శిల్పిగా చెప్తారో వాళ్ళు దేవుళ్ళు అవుతారో, ఇదేంద్ర పనికిరాదు అన్నోళ్ళు వాళ్ళు బందరా ఎక్కారు అంటున్నాను. ఇప్పుడు అది ఎలా అంటే, నేను ఒక క్వశ్చన్ చెప్తా. మన డౌన్లైన్ నుంచి రకరకాల కాల్స్ వస్తాయి, నెగిటివ్ మెసేజ్లు వస్తాయి, నెగిటివ్ వర్డ్స్ వస్తాయి. ఇందాక కూడా బెంగాల్ నుంచి ఒక మంచి లీడరు, ఆయన ఆల్రెడీ 9:30 మీటింగ్, సారీ లేట్ అయింది, 9:30 మీటింగ్ తీసుకుంటాడు బెంగాల్ లో. తెలుగులో 2 గంటలు జూమ్ అవుతూనే ఉంది, నాకు మెసేజ్ పెడుతున్నాడు, ఇలా కంపెనీ వెంకట గారు మీరు మీతో పెట్టండి, ఇలాగైతే సార్ కంపెనీ లాంగ్ టర్మ్ రన్ చేయలేదు సార్ అని మెసేజ్ పెడుతూనే ఉన్నాడు. సరేలేరా బాబు నువ్వు పెట్టరా అన్నాను. మొత్తం మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత నేను కాల్ చేద్దామని ఆయనే చేసేసాడు. ఒక 10 minutes లో ఫ్లాట్ క్యాండిడేట్ కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే సార్ వెళ్ళ సార్ అంటాడు.
మీటింగ్ లో మాత్రం మెసేజ్, నేను ఆల్రెడీ అక్కడ ఉన్నాను జూమ్ లో, మెసేజ్ వాట్సాప్ మెసేజ్ పెడుతుంది, ఇలాగైతే కంపెనీ రన్ కాదండి, అది కాదు ఇది కాదు అంటున్నాడు. అలాగన్నట్టుగా ప్రతి క్యాండిడేట్ ని కూడా మనం కొద్దిగా నెట్టుకుంటూ పోవాలంటే ముందుగా సపోర్ట్ చేసుకుంటూ, ఇప్పుడు నాగరాజు గారు చెప్పినట్టుగా మేము అప్పుడు పాత దీంట్లో ఒక స్టోరీ చెప్పేవాళ్ళం అండి. ఇక్కడ ఎలాగంటే ఒక రాయి ఉంటది అనమాట, రాయి. ఆ రాయి మీకు అందరికి తెలిసిన విషయమే. ఆ రాయి అందులో శిల్పిని అడుగుతుందంట, నాకెందుకు ఈ తలనొప్పులు, అందరూ నన్ను కాలు వేసి తొక్కేస్తున్నారు, కాలు కడుగుతున్నారు, కొంతమంది వచ్చి నా నెత్తి మీద కొబ్బరికాయ కొడుతున్నారు అని చెప్పి. ఆ చెక్కే శిల్పి అంటాడంట, అమ్మా నీకు ఫస్ట్ నీ మీద నేను ఉలిపెట్టాను, నేను మెల్లగా నీకు దేవుడు షేపులు తీసేసరికి ఆ దెబ్బలు తట్టుకోలేక నువ్వు ఇరిగిపోయి ఇక్కడ కూర్చున్నావు, అక్కడ ఏదైతే పూజించబడుతుందో ఆల్రెడీ నా దెబ్బలన్నీ ఓర్చుకొని ఒక రూపం దాల్చుకోయింది, అందుకే అక్కడ పూజలు జరుగుతున్నాయి, ఆ ఓర్చుకునే రూపం దాల్చిన దానికి నువ్వు ఓర్చుకోలేదు, ఇరిగిపోయావు కాబట్టి నువ్వు కాలు కింద పడ్డావు, ఇంక నీ లైఫ్ ఇంతే అన్నట్టుగా. ఈ బిజినెస్ కూడా అంతే, డౌన్ లైన్ లో కూడా అప్ లైన్ చాలా కాల్స్ రకరకాలు వస్తుంటాయి. ఎవరైతే ఓర్చుకుంటూ ఇవన్నీ నెట్టుకుంటూ ముందుకు వెళ్ళిపోతుంటారో రాబోయే రోజుల్లో మన నాగరాజు గారు చెప్పినట్టుగా ఒక వండర్ లైఫ్ బతకొచ్చు. ఓకే సార్, ఇంకెవరైనా ఏదైనా మాట్లాడాలంటే ఆడొచ్చు, లేకపోతే యాజ్ ఇట్ ఈజ్ రేపు సేమ్ అదే దీంట్లోకి వెళ్తూ ఉందాం. అప్డేట్స్ అయితే వెళ్ళండి, గుడ్, ఇబ్బంది అయితే లేదు. సార్ అయితే క్లోజ్ చేద్దాం. శేషు గారు ఏదైనా మాట్లాడతారా? మన ప్లాటినం రేటు శేషు గారు మాట్లాడతారా? ఓన్లీ లెవెల్ ఇన్కమ్ అన్నారు కదా, ఇప్పుడు లెవెల్ ఇన్కమ్ కాకుండా ఈ రీఛార్జ్ ఇన్కమ్ కూడా కౌంట్ చేస్తే బాగుంటది కదా సార్? సార్ లెవెల్ ఇన్కమ్ 40 రూపాయలు కూడా తెచ్చుకోలేమండి మనం నెలకి 5 నెలల తర్వాత. ఇన్కమ్ 40 రూపాయల కోసం కదా మనకి. ఎలా ఉందంటే ప్రజెంట్, మీరు తప్పుగా అనుకోకండి, ఫర్ ఎగ్జాంపుల్ మన యాప్ ఉంది, మన సర్వీస్ బేస్డ్ మీద వెళ్తున్నాం మనం జనాలందరికీ ఏం చెప్తున్నాం, రీఛార్జ్ చేసుకుంటే 7% డైరెక్ట్ క్యాష్ బ్యాక్ వస్తుంది, 1.5% 20 లెవెల్ వరకు వస్తుంది అని చెప్తున్నాం. మనం అదే ఒక కస్టమర్ దగ్గరికి మెసేజ్ చేసి 10 మందిని కూర్చోబెట్టి మీటింగ్ పెట్టి అందులో ఒకటి అంటాడు, ఒక రీఛార్జ్ చేయండి అంటాడు, అదే టైం ఆల్ ఆపరేటర్స్ సర్వర్ డౌన్ అంటది, వాళ్ళు అయితే వెళ్ళిపోతారు. ఈ కష్టాలని మేము పడ్డాం ఫీల్డ్, అది మీకు తెలుసు. అవును, అందరికీ మేము పడుతున్నాం, చెప్పండి. అందరూ పడుతున్నాం. ఆ ఐడియాలు అప్పుడు ఐడియాలు తేవడం కొంతకాలానికి కష్టం అవుతుంది. ఈ ప్రొడక్ట్ మీద మనది ఏంటంటే సర్వీస్ బేస్డ్. నెక్స్ట్ ప్రొడక్ట్ ఇచ్చారు, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ప్రొడక్ట్ ఇచ్చింది, ఓ హెల్త్ ప్రొడక్ట్ అనో ఏదో ప్రొడక్ట్ ఇచ్చింది, దాని మీద కూడా కౌంట్ చేస్తే బాగుంటదని నా ఉద్దేశం. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే సార్ ఓన్లీ ఐడియల్ మీద కాకుండా బిజినెస్. నాకు అర్థమైంది సార్, మీకు మాట మీరు చెప్పేది ఎలాగంటే ఆ ఒక టైం వచ్చేసరికి ఐడియాలు అన్ని అయిపోతాయేమో, ఇంకా న్యూ జాయినింగ్స్ రాకపోవచ్చు కదా అని చెప్పేసి. అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఏదో ఒక మళ్ళీ ఆల్టర్నేటివ్ ఉంటుంది. ఇది గవర్నమెంట్ ముద్ర వేసేసి స్టాంప్ వేసి మనకు బాండ్ పేపర్ ఇవ్వలేదండి, అది అందరికి ప్రాబ్లం, అది కూడా చేంజ్ చేయడం జరుగుతుంది. ఇబ్బంది మనం ఎలా అంటే 15 రోజులు పెడతారు కాబట్టి ఈ రీఛార్జ్ ఇన్కమ్ కూడా కౌంట్ చేస్తే బాగుంటది కదా. అంటే మేము మీటింగ్ వస్తాను, అక్కడ లాంగ్వేజ్ ప్రాబ్లం అవుతుంది, అది మీరు చెప్తారు. మొన్న ఒక విషయం, మొన్న ఎలాగే సేమ్ ఒక రూల్ తెచ్చారు, తర్వాత టీం అంతా కాదని చెప్తే అవుట్ చేశారు, మీకు ఐడియా ఉందా? ఆల్రెడీ ఫస్ట్ ఒకటి ప్లాటినం కొట్టాడు, గుర్తుందా మీకు, విజయవాడు? అవును, పెట్టిన తర్వాత రూల్ పెట్టారు, పెట్టిన బిజినెస్ పడుకుంది, మీకు ఐడియా ఉంది అప్పుడు? ఇది మళ్ళీ అవుట్ చేశారు. ఇప్పుడు కూడా ఇది కూడా ఫైనల్ అని నేను చెప్పలే. ఓకే, అయినా ఇబ్బంది లేదు. కాకపోతే ఏంటంటే మనం సర్వీస్ బేస్డ్ మీద కాబట్టి ప్రతి ఇన్కమ్ కౌంట్ చేస్తే బాగుంటది కదా నా ఉద్దేశం. డెఫినెట్ గా ఆడదాము, ఇబ్బంది అయితే. ఇది కూడా ఫైనల్ కాదు, కాకపోతే ఏంటంటే ఆల్రెడీ ఈరోజు అప్డేట్ వచ్చింది. నేను ఎలా ఉంటానంటే మన టీం ని దేనికైనా రెడీగా ఉన్నట్టుగా నేను రెడీ చేసుకుంటా. నా తాలూకు మనస్తత్వం అలాంటిది. ఇది కూడా ఫైనల్ అయినా కాదు, ఒకవేళ ఫైనల్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సర్వీస్ అని కదా మనం లాక్కుపోతున్నాం, ఒక సర్వీస్ పని చేసినా పని చేయడం మన పొద్దునేసి తీసుకెళ్లిపోతున్నాం. ఒక షాపింగ్ పోర్టల్ అనేది ఒకటి ఇస్తే చాలు సార్, మన ఐడియల్ బోల్డ్ డబ్బులు పడతారు. మీరు చెప్పే పాయింట్ ఏంటంటే, ఒకవేళ ఏ రోజు అయితే 5 months అయిన తర్వాత కూడా గ్రౌండ్ లో వర్క్ చేసే బ్రాంచ్ మినిమం రోజుకి 40 రూపాయలు కూడా సంపాదించలేకపోతున్నాడు, ఆయనకి రాయల్టీ రావట్లేదు, 100% ఈ టర్మ్స్ అండ్ కండిషన్ తీస్తానని గ్యారెంటీ ఛాలెంజ్ చేసి మరి చెప్తున్నా. మీకు అర్థమైంది సార్? అది మనకి ఎలా కావాలంటే అలా అమెండ్మెంట్ అవుతుందని ఆ ఇబ్బంది ఎట్లేదు. ఓకే, దానికోసం కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఏముంది, ఆడు ఎలా రీఛార్జ్ చేసుకున్నాడు అనుకోండి, దానివల్ల 20 లెవెల్ ఇన్కమ్ వస్తుంది, ఆడికో రీఛార్జ్ చేయడం వల్ల నాకు రాయల్టీ ఫీలింగ్ ఆడికే ఉంటది. ఓకే, నో ప్రాబ్లం సార్. అవసరం అయితే మనం ఏది సార్, నేను ఇందాక ప్రతిసారి ఒకే మాట చెప్తున్నా, మేనేజ్మెంట్ మనం ఏది చెప్తే అదే ఫైనల్ చేస్తున్నారండి. ఎందుకంటే ఈ రాయల్టీ కంపెనీకి మిగలదు, మనకే రూపాయి అప్డౌన్ మీకు మాకు మనకే పోతుంది. ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ 4 లక్షలు వచ్చింది సరే కంపెనీలోంచి ఏంటి ప్రాఫిట్, అది మనం 100 మంది కొన్నా మనకే పంచుతాడు, 1,00,000 మంది ఉన్నా మనకే పంచుతాడు, మనకే తగ్గుతుంది తప్పించి ఆడిపోయేదేమీ లేదు. అందువల్ల మనం ఏం చెప్తే అదే చేస్తారు, ఆడికి ఇబ్బంది లేదు. అంతే ఆడిపోయేదేమో సార్.
ఆడికి పోయిదే ఉండదు. ఆడికేంటి ఇవాళ 10 లక్షలు తీసాడు, 10 ఆడిది కాదు, అది 100 మంది ఇస్తాడా, 10 మంది ఇస్తాడా, ఆడిష్టం. 100 దగ్గర 10.5 రూపాయలు పంచుతున్నాడండి. 10.5 వస్తుంది, మీరు లెక్కేయండి. ఈ 10.5 100కు పంచండి, 1000కి పంచండి, 1,00,000 పంచండి, అది మనం కాదంటే రేపే మారుస్తుంది. ఆ ఇబ్బంది లేదు సార్, ఎవరు దాని గురించి ఆలోచించవలసిన పని లేదు. జస్ట్ ఏదో వచ్చింది కాబట్టి టీం వర్క్ చెప్పడం నా బాధ్యత, నేను చెప్పాను. మనకి ఎలా కావాలంటే అలా మారుస్తారులేండి, ఆ ఇబ్బంది ఎట్లేదు. ఓకే సార్. గుడ్. సరే సార్, సరే సార్, ఓకే, క్లోజ్ చేద్దామా మరి? చేయండి సార్, ఇంకా చాలు ఈ రోజుకి. ఓకే ఓకే, గుడ్ నైట్ సార్. గుడ్ నైట్. రేపు కొద్దిగా ఏమండి సార్ ఫైనల్ గా అజయ్ రాక్ స్టార్ ఇందాక నుంచి హ్యాండ్ రైజ్ చేస్తున్నా, ఒకసారి అన్మ్యూట్ చెప్పండి చెప్పండి. 4 days అయింది సార్ సిల్వర్. నేను సిల్వరు 4 days అయింది సార్ అయ్యి. అంటే ఇప్పుడు దాకా నాకు ఏం పర్లేదు, కంపేర్ చేశారు తర్వాత. మీకు ఇప్పుడే కదా సార్ దూరం వచ్చింది, మీరు 4 days అయింది కదా. పడుకోండి సార్, పడుతుంది. ఇప్పుడే వచ్చిందంటే రేపు 2-3 రోజులు పెట్టి అమలు చేస్తారు. ఆల్రెడీ 9 రోజులు పడిందంట మన సీతారాం గారు చెప్తున్నారు. అదే నేను మీకు మెసేజ్ పెట్టాను, కానీ సార్ నాకు పడలేదు అని చెప్పేసి అది మీరు అయిన తర్వాత అది ఆ సాఫ్ట్వేర్ అప్డేట్ చేస్తారు. భాషా గారు ఇప్పుడు అయ్యారు, మీరు అంత ముందు అయిపోయి ఉంటారండి. మీరు అయిన తర్వాత ఇది అయ్యి ఉంటుంది ఏదైనా. 2 రోజుల నుంచి జరుగుతున్నట్టు ఎవరైతే గోల్డ్ అయ్యారో 2 రోజులు పెట్టి జరుగుతుంది, అది 4 రోజుల క్రితం మీరు సిల్వర్ అయిపోయారు. అది ఒకటే తేడా వచ్చింది. అవును. ఓకే సార్, ఓకే. ఏం పర్లేదు, మరీ ఎమర్జెన్సీ అంటే నేను ఇస్తాను 2 పండు తర్వాత నాకు ఇద్దరు వచ్చేటప్పుడు. ఏం లేదు సార్, అలా హలో సార్. చెప్పండి సార్. సార్ బ్యాంక్ కేవైసీ అంటే కంపల్సరీనా సార్? మస్ట్ చూడు సార్, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. కంపల్సరీ రాబోయే మేబీ ఒక 10 days 15 days లో ఇది అమలు చేస్తారండి. స్టార్టింగ్ బ్యాంక్ కేవైసీ చేయాల్సి వస్తుంది అందరికి. సార్ బట్ 18 years లేని బ్యాంక్ అకౌంట్ కానీ పాన్ కార్డ్ కాదు ఎలా సార్? అవును, అలాంటప్పుడు మదర్ పేరు కానీ ఫాదర్ పేరు కానీ చేసుకోవాలండి తప్పుడు. అంటే టోటల్ ఫ్యామిలీస్ ఐడీస్ ఉంటాయి కదా సార్, ఆ అబ్బాయికి వేరే ఛాన్స్ ఉంటుంది అలా, అప్పుడు ఎలా సార్? అలా మరి లేదండి, అది గవర్నమెంట్ విరుద్ధం సార్. దాని గురించి మనం ఏం చెప్పడానికి లేదు. దీని గురించి కూడా పాయింట్ అవుట్ వచ్చిందండి. వీలైతే రేపు ఇది కూడా మాట్లాడడం జరుగుతుంది. ఒక పాన్ కార్డు మీద 2 ఐడీస్ పెట్టుకోవడానికి అవుతలేదని కూడా అడుగుతామండి. ఓకేనా? అది కూడా సార్, ఎందుకంటే ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను సార్. యాక్చువల్ నాకు ఇంకా 18 years రాలేవు సార్. యాక్చువల్లీ ఆధార్ కార్డు మీద అండ్ బ్యాంక్ అకౌంట్ కూడా లేదు సార్. యాక్చువల్లీ స్టార్టింగ్ అడిగితే నార్మల్ ఉంది, 18 years అయినా కూడా పెట్టుకోవచ్చు, నార్మల్ ఫండ్ వ్యాలెట్ నుంచి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అని అన్నారు సార్. నేను మా ఫ్యామిలీ ఉన్నాం సార్. టోటల్ నా కింద 6 members ఉన్నారు సార్. ఇప్పుడు బ్యాంక్ గురించి మాట్లాడారు సార్, 12 days లో అవుతుందని, అందుకే కొంచెం డౌట్ వచ్చింది సార్. లేదు సార్, యాక్చువల్ గా ఈ రోజు నాకు బీహార్ నుంచి కొంతమంది మాట్లాడారు. మేము ఎలాగా మేము ఎంత సంపాదించుకుంటే ఏముంది, మేము TDS కడుతున్నాం కదా, ఒక పాన్ కార్డుకి ఒక 2 ఐడీలు పెట్టుకోవచ్చా లేదని అడగమన్నారు. ఇంచుమించు రేపు దాన్ని కూడా మాట్లాడి చూస్తాం, వీలైతే ఇవ్వచ్చు కూడా. ప్లాన్ చేద్దాం. ఈ లాగా లేదనుకుంటే మాత్రం మీ మదర్ కాదో ఫాదర్ కాదో ఎవరితో చేసుకోండి తప్పదు. ఓకే సార్. ఎట్లా సార్? ఏమండి నాకు అర్థం కావట్లేదు సార్. ఉద్యోగస్తులు కంటే సార్ ఎంప్లాయీస్ మరి మీ పర్సనల్ సార్. కంపెనీ తరఫు మీరు మీ పాన్ కార్డ్ పెట్టుకోవచ్చు. మీకు అక్కడ ఇబ్బంది అవుతుంది, మీ మేడం గారు పెట్టాలి, మరి తప్పదు. ఓకే. ఇంకోటి సార్, ఈ కేవైసీ చేసేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా చేసుకోవాలి సార్. ముందే చెప్తున్నాను, ఎందుకంటే అది కేవైసీ అప్డేట్ అయిపోయినాక కరప్షన్స్ జరగవు మళ్ళీ. ప్రతి ఒక్కరు అది గమనించుకోండి సార్. అంటే ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఒక్కొక్కరి నేమ్ మిస్టేక్ కానీ ఏదన్నా మిస్టేక్స్ జరిగి ఉండొచ్చు. కేవైసీ చేసేటప్పుడు పాన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ ముందు పెట్టుకొని చాలా కేర్ఫుల్ గా చేసుకోవాలి సార్ కేవైసీ వరకు. అది అప్పుడు గమనించండి సార్ ప్రతి ఒక్కరు. నాయుడు సార్ అంతే కదా సార్? ఎందుకంటే మిస్టేక్స్ జరిగిన తర్వాత సార్ నా పేరు సార్ అది కాకుండా కేవైసీ చేయాలి అంటే ఫండ్ వాలెట్ లో కొద్దిగా అమౌంట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. నాయుడు సార్ ఎంత సార్? 12.5 రూపాయలు 3.5 రూపాయలు? 7 ఈ 7 రూపీస్ ఫండ్ వాలెట్ లో కంపల్సరీ ఉంటేనే కేవైసీ కంప్లీట్ అవుతుంది, లేకపోతే కూడా కాదు. మినిమం 10 రూపీస్ మార్నింగ్
సార్ నాయుడు సార్ మార్నింగ్ 5 గురించి ఏదో మాట్లాడుతున్నారు హిందీలో నాకు అర్థం కాలేదు. అది ఆల్రెడీ నేను చెప్పాను. ఎస్ గుర్తు చేశారండి, మర్చిపోయాను. సారీ. యాక్చువల్ గా అండి ఈ సెమినార్ లో ఇది ఇంపార్టెంట్ అప్డేట్ సార్. సెమినార్ లో బ్రాంచ్ లీడర్స్ కంటే ఐ కార్డ్ అయితే ఇవ్వడం జరగదండి. సారీ, నేను ఇన్ని పాయింట్లు ఒకటి మర్చిపోయానండి. సార్ మనకి ట్యాగులు ఇస్తారండి, అది ఉంటారు కదా ఏదో మెల్లనేసుకుని తాడు లాంటిది. ఐ కార్డు సైట్ లో ఇచ్చేస్తారని మనం డౌన్లోడ్ చేసుకొని 50 రూపీస్ కి మనం బయట చేయించుకోవచ్చు అండి. బ్రాంచ్ లీడర్స్ కి అయితే ఎందుకంటే బడ్జెట్ ఎక్కువ అయిపోతుంది. ఇప్పటికి ఆయన 7,000 9,000 బ్రాంచ్ లీడర్స్ అని చెప్పారనమాట. అలా అన్నట్టుగా ఐ కార్డ్ అయితే సిల్వర్ అండ్ అబోవ్ లీడర్స్ కి ఇస్తారండి. సిల్వర్ నుంచి ఇవ్వడం మొదలవుతుందండి. 2 ఆప్షన్లు మన దగ్గర ఉన్నాయి. సిల్వర్ అయినంత వరకు ఓపిక పెట్టి ఐ కార్డు తీసుకోవాలి, లేదంటే బ్రాంచ్ లో సైట్ లో ఉంటుంది. మన వెబ్సైట్ లో ఏదైతే ఫోటో పెడతామో అదే ఫోటోతో ఐ కార్డు మనకి డౌన్లోడ్ అవుతుంది. దాన్ని మనం బయట ప్రింట్ తీసుకొని మనం పెట్టుకోవచ్చు. ఏవైతే లివ్ ఉంటాయి కదా ట్యాగ్ దాన్ని ఏమంటారు, అవైతే బల్క్ లో మేము తెప్పిస్తాం, కంపెనీని తెప్పించి మేము డిస్ట్రిబ్యూట్ చేస్తాం సార్. ఓకే, ఎస్ సార్, కరెక్ట్ గుర్తు చేశారు. ఆ ఒక్క విషయం నేను మర్చిపోయాను ఇప్పుడు. అదే సార్ అడిగేది నాకు అర్థం కాదు హిందీలో, అందుకే గుర్తు చేశాను. అదొకటే బ్రాంచ్ లీడర్స్ కి ఐ కార్డులు మేము ప్రొవైడ్ చేయలేకపోతున్నాం అని. ఎందుకంటే సార్ స్ట్రెంత్ ఎంత పెరిగిపోతుందంటే అనుకున్న కన్నా 10 రెట్లు ఎక్కువ చేస్తుందండి, చేయలేకపోతున్నారు. అదొక్కటైతే ఉందండి. ఎస్ కరెక్ట్. వినోద్ గారు మాట్లాడండి, వినోద్ కుమార్ గారు. సార్ ప్లాన్ లో కూడా ఏంటంటే చెప్పేటప్పుడు అది అప్డేట్, అది ఐడి కార్డు విషయం వాళ్ళకి క్లోజ్ చేయండి సార్, దాన్ని చెప్పకుండా ఆపండి. క్లోజ్ చేసిరా అంతే. ఎందుకంటే బ్రాంచ్ కంప్లీట్ అయిన వాళ్ళకి ఐడి కార్డు, టీ షర్ట్ ఇవన్నీ ఇస్తారంటే అక్కడ మళ్ళీ మిస్ మ్యాచ్ సార్. ఫస్ట్ మేము జాయిన్ అయినప్పుడు కూడా కంపెనీ ఏదైతే స్ట్రెంత్ 6 months లో వస్తుంది అనుకున్నారో అది 2 months వచ్చి పడిందండి. ఫస్ట్ సర్వర్ లో అమౌంట్ చాలా ఇబ్బంది పడేది యాడ్ అవ్వడం గట్రా స్టార్టింగ్. ఇప్పుడు అలాగే బ్రాంచ్ ర్యాంక్ హోల్డర్స్ కి ఐ కార్డు ఇవ్వలేకపోతున్నారు. స్ట్రెంత్ పెరుగుతుందండి, బేవత్సం పెరిగిపోతుంది. సిల్వర్లకు ఇస్తారండి, బ్రాంచ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అవ్వదు. ఓకే సార్ ఇదంతా కొత్త పీడిఎఫ్ ప్లాన్ వస్తుంది సార్. ఇస్తారు. ఓకే సార్. కొత్త పీడిఎఫ్ లో ఓన్లీ అన్ని రావండి, ఇవన్నీ అప్డేట్ చేయరు. ఇవన్నీ చేస్తే ప్లాన్ గంటలు చెప్పాల్సి వస్తుంది కానీ ఇవన్నీ నథింగ్, ఇవేం చెప్పరు. ప్లాటినం అవే ఉండవు కానీ. సరే ఓకే సార్, క్లోజ్ చేద్దాం. గుడ్ నైట్. గుడ్ నైట్ సార్, గుడ్ నైట్. రేపు మంచి రిజల్ట్ చేద్దాం సార్. కొత్త థాట్స్, నయా బిజినెస్